ఇక్కడ మేము ఎంతమంది కూడుకున్నా కూడా మా మధ్యలో మీరు లేకపోయినట్లయితే, మీ సన్నిధి లేకపోయినట్లయితే ఈ కూటమంతా వ్యర్థమే ప్రభువా. నాయన మా మీద కరుణించండి ప్రభువా. మీరు చెప్పినటువంటి వాగ్దానము ప్రకారం నా నామమున ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడవు గనుక ప్రభువా, ఆ లేఖనాన్ని మా జీవితంలో ఈ రోజున మీరు నెరవేర్చండి. మీ సన్నిధిని మా మధ్యలో ఉంచండి. వాక్యము వింటూ ఉండగా మా దృష్టి అంతా కూడా మీ వైపు మరల్చుకొనండి. వాక్యము మీదనే మా మనస్సు ఉండటానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. మీ కృప, మీ కనికరము మా మీద ఉంచమని ఈ కూటమంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాము. మీరే నాయన మీ యొక్క ఆలోచన చొప్పున యొక్క కూటమును జరిగించమని మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనందరం అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలను మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను చూడండి. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్లి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదన. నేను యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. చదవబడిన మాటలను దేవుడు దీవించును గాక. మనందరం కూడా కూర్చుందాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. సంతోషంగా ఉన్నారా? మంచిది. మరి బుధవారాలు కూడా చాలా మంది రావట్లేదు. బుధవారము కూడా మంచి వాక్యములు దొరుకుతున్నాయి. రికార్డింగ్ ఏం చేయట్లేదులే గాని బుధవారము కూడా రావటానికి ప్రయత్నించడం కాదు, రావాలి. ఆదివారానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో బుధవారానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నదని మన ప్రవక్త కూడా చెప్పారు. కనుక బుధవారము కాదండి, ఎక్కడైనా సరే దేవుని సన్నిధికి మనకు సమయం దొరుకుతుంది అంటే దాన్ని మనం వినియోగించుకునేటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కేవలం ఆదివారపు క్రైస్తవులుగా ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. ప్రైజ్ ది లార్డ్. మనం ఆదివారపు క్రైస్తవులము అంటే దాని అర్థం ఏంటి? ఆదివారం వస్తుందంటేనే బైబిల్ గుర్తొస్తుంది, ఆదివారం వస్తుందంటేనే ఒక సంఘం ఉందని తెలుస్తుంది, ఆదివారం వస్తుందంటేనే ఒక పాస్టర్ ఉన్నాడని. ఇది ఆదివారపు క్రైస్తవులు చేసే పని. కానీ మనల్ని ఆదివారపు క్రైస్తవులుగా కాదు, మనం నిరంతరము కూడా క్రైస్తవులము అనేటువంటి దానిని మనం మనసులో ఉంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే సంఘములో ఎప్పుడు కూడికలు ఉంటే, సంఘమనే కాదు, మొన్నటి దినాన గృహ కూడిక పెట్టుకున్నాము. మన గృహ కూడిక ఇక్కడనే ప్రకటన చేయబడింది, కానీ అనేకులు రాలేదు. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకున్నా కనీసం ఒక 20 మంది వస్తారు అనుకున్నా, లేదా 10 మంది అన్న వస్తారు అనుకున్నాను, కానీ రాలేదు. అది మంచిది కాదు. దేవుని యొక్క సన్నిధిలో గడపటం కంటే కూడా భాగ్యమైనది మరేది లేదు. మనం ఎన్నెన్నో గంటలు బయట వెచ్చిస్తా ఉంటాం, కూర్చోకూడని స్థలాల్లో గంటల తరబడి కూర్చుంటాం. అవునా? ఇక చాలు ఇంటికి వెళ్దాం అని అనిపించినా కూడా కొంతమంది దగ్గర మనం కూర్చుంటూనే ఉంటాం.
ప్రైజ్ ది లార్డ్. ఒక గంటన్నర లేదా ఒక 2 గంటలు దేవుని సన్నిధిలో గడపటం అది చాలా మంచిది. దేవుడు అంటేనే మంచి. అసలు అటువంటి దేవుని దగ్గర మనం సమయం గడిపేటువంటి అవకాశం వచ్చినప్పుడు, దేవుని మాటలు వినేటువంటి అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పోగొట్టుకోకూడదండి. అవునా? ఆ రోజు ఆ గృహ కూడికలో చాలా మంచి అంశం మాట్లాడుకున్నాం. యవనస్తులు కూడా వచ్చారు. మంచి వాక్యం అక్కడ వినిపించడం జరిగింది. నెక్స్ట్ ఎవరు పెట్టించుకుంటారో చూద్దాం అనుకుంటున్నా నేను. నెక్స్ట్ గృహ కూడిక కనీసం ఒక 20-25 మందిని పిలిపించి వారికి వాక్యం వినిపించమని చెప్తున్నాను నేను. ఒక సమయం. హల్లెలూయా. సరే, మంచిది. నేను బుధవారం రోజు చెప్పినటువంటి వర్తమానము ఎంతమంది విన్నారు? ఓకే. ఆ వాక్యాన్ని ఈ రోజు నేను కొనసాగించాలని నేను అనుకుంటున్నాను. నేను ఆ రోజు చెప్పాను, సంఘమునకు రావటంతోనే మన బాధ్యత అయిపోలేదని ప్రవక్త చెప్తున్నాడు. సంఘమునకు రావటంతోనే మన బాధ్యత అంతటితో అయిపోవట్లేదు. క్రీస్తుని నమ్మినటువంటి విశ్వాసులుగా మనం ఇంకా ఏదో చెయ్యాలంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తుని నమ్మినటువంటి విశ్వాసులుగా మనం ఇంకా ఏదో చెయ్యాలి. ఏమి చేయాలి మనం? క్రీస్తుని నమ్మినటువంటి దేవుని పిల్లలుగా మరి ఆయన కనిన పిల్లలుగా మనం ఉన్నాం కనుక మనం ఏమి చేయాలి? బైబిల్ గ్రంథంలో కూడా విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు చూడండి. వాక్యము బోధించేటువంటి పాస్టర్ల మీదనే గనక రాజ్యభారం ఉంటే అది పూర్తి అవ్వదండి. గుర్తుపెట్టుకోండి, దేవుని రాజ్యభారము అనేది కేవలము ఒక పుల్పిట్ కలిగి ఆ పుల్పిట్ మీద నుంచి వాక్యము చెప్పేవాడి ద్వారానే దేవుని యొక్క పని సంపూర్ణం అవుతుంది అంటే అది ఎప్పటికీ కూడా సంపూర్ణం అవ్వదు. హల్లెలూయా. మీరు గుర్తుపెట్టుకోండి, గోధుమ గింజ భూమిలో పడింది, చనిపోయింది. కానీ చనిపోయిన తర్వాత అనేకమైనటువంటి గోధుమ గింజలను పుట్టుకొచ్చింది. అలాగనే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ వాక్యము వింటున్న మనందరి మీద కూడా దేవుని రాజ్యభారం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నూతనమైన ఆత్మల కోసం ప్రార్థన చేస్తున్నారు? నిజం చెప్పండి. కొత్త ఆత్మల ప్రభువా, కొత్త ఆత్మల ప్రభువా చేస్తున్నారా? చేయట్లేదు. సరే, చేయట్లేదు అసలు మంచిదే. చేయట్లేదంటే ఇక అసలు ఇక దాని గురించే మాట్లాడుకోకూడదు. ఒక ఆయన అన్నాడు, అమెరికా మారాలి, అమెరికా మారాలి అని ప్రార్థన చేస్తే అమెరికా ఎప్పటికీ మారదన్నాడు ఆయన. అమెరికా మారాలని నువ్వు ఎంత ప్రార్థన చేసినా అమెరికా పాతాళానికి పోయే అవకాశమే ఉంది తప్ప అది మారేటువంటి అవకాశం లేదన్నాడు. ఎందుకంటే ఎవడో ఒకడు ఈ వాక్యం విని దాన్ని వాళ్ళ దగ్గరకు మోసుకొని పోతే అమెరికా మారుతుందని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే ఇంట్లో కూర్చొని నువ్వు రోధించి ప్రభువా వాళ్ళ మార్చు ప్రభు, వీళ్ళ మార్చు ప్రభు అంటే కాదు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇదిగో నీ కోసం యేసు మరణించాడని నువ్వు చెప్పాలి. వింటున్నారా? యేసు ప్రభు నిరంతరం గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినట్లేదు బైబిల్లో. ఆయన నిరంతరం ఊర్లు తిరిగి సువార్త రాజ్య భారము నా మీద ఉన్నది అని చెప్పాడు. అవునా? ఆయన తిరగని ప్రాంతం ఏముంది? ఆయన ఉన్నటువంటి సమయాల్లో అన్ని ప్రాంతాలకు తిరిగాడు. దేవుడై ఉండి ఆయనే తిరిగాడు. దేవుడై ఉండి సువార్త ప్రకటన చేశాడు ఆయన. నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. ఎవరు ఇంట్లో ఉండి కొత్త ఆత్మలు రావాలి, కొత్త ఆత్మలు రావాలి, ఆ సంఘంలో కూడా నూతన ఆత్మలు రావాలంటే ఎట్టొస్తాయి? రావు. అలాగని ఇంట్లో ఉన్న వాళ్ళు మారాలి మారాలి చెయ్యాలి చెయ్యాలని నువ్వు ఒక్కడవే కూర్చొని గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రభువా నా భర్తను మార్చు, వాళ్ళని మార్చు, వీళ్ళని మార్చు అని ప్రార్థించడం మంచిదే. నేను దాన్ని ఏమి తప్పు పట్టట్లేదు. తప్పు పట్టడానికి అందులో ఏముంది? ప్రార్థించడం చాలా మంచిది. కానీ వాళ్ళ హృదయంలో నువ్వు వాక్యం అనేటువంటి విత్తనాలను నువ్వు నాటాలి. ఆయన ఏమన్నాడు? ఆహారం, ఈ ఆహారాన్ని నీళ్ళ మీద చల్లని, ఒక దినాన అవి మీ దగ్గర తిరిగి వస్తుంది అన్నాడు.
సో వాడు నువ్వు వాక్యం చెప్పేటప్పుడు వాడు మొహమాటంగా ఉండొచ్చు, వాడు వినకపోవచ్చు, కానీ నువ్వు వేసినది ఎక్కడో ఒక చోట ప్రభావం అనేది ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, నూతన ఆత్మలు రావాలి అంటే ప్రతి ఒక్కరి మీద భారం ఉంది. అందుకనే దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నాం, మన అంశం ఏంటంటే పరిచర్యను మరియు సేవకుడికి మనము ప్రోత్సాహకరంగా సహకారులుగా ఉండాలి. సమస్తము పాస్టర్ గారు చేయటం కాదు. వింటున్నారా? సడన్ గా ఒకరికి ప్రార్థన చేయాలి, ఆయన పాస్టర్ గారు ఎక్కడ వేరే ఊర్లో ఉన్నాడు, నువ్వు చేయొచ్చు ప్రార్థన, అక్కడ తప్పేం లేదండి. వింటున్నారా? నువ్వే ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అవునా? మీకు విశ్వాసం ఉంటే మీరు కూడా ప్రార్థన చెయ్యవచ్చు, తప్పేమి లేదు దాంట్లో. పుల్పీట్లెక్కి మనమేం దంచి కొట్టట్లేదు కదా, ప్రార్థన చేస్తున్నాం. ఒక మనిషి, ప్రభువా ఈ మనిషి నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను, మరి నా ప్రార్థన ఆలకించి ఈ మనిషిని స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థన చేయడం తప్పే లేదు. అంటే నేను ఏమి గుర్తు చేస్తున్నానంటే, మీకు మీ మీద కూడా, కూర్చొని వింటున్న మనందరి మీద కూడా రాజ్య భారము ఉన్నది. మనందరము నిమ్మలంగా కూర్చోడానికి లేదు. లేదా కొంతమంది నెపం అంటే కారణాలు వెతుక్కుంటారు. వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే, వాళ్ళు చేస్తారు, కానీ నువ్వేం చేయాలి? ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు, కానీ మరి నీ పని ఏంటి? నువ్వు కూర్చొని చూస్తావా? అవునా? కూర్చొని చూసేటువంటి వారుగా ఉంటే దేవుని పని ఎలా ముందుకెళ్తది? ఇవాళ మరి ఈ గ్రంథాన్ని రాసింది, ఈ బైబిల్ గ్రంథాన్ని రాసింది ఎవరు? ఈ బైబిల్ గ్రంథాన్ని మరి రోమా సామ్రాజ్యంలో నుంచి, ఆ వాటికన్ సిటీలో నుంచి బయటికి తెచ్చింది ఎవరు? లూథర్ తెచ్చాడు. నాకెందుకులే, నా బతుకు నేను బతుకుతాను, ఇంకెవడో చేస్తాడులే అని కూర్చుంటే అది లూథర్ గురించి మనం వినేవాళ్ళం కాదు ఈరోజు. అలాగనే ప్రపంచం అంతా సువార్త ప్రకటించాలని శిష్యులకు చెప్పినప్పుడు శిష్యులు, ప్రభువా ఎందుకులే, మన రాజ్యానికి సరిపోద్ది కదా, వేరే వాళ్ళని ఇంకెవరినైనా పంపించని అనలేదు. వాళ్ళు బాధ్యత తీసుకున్నారు. అలాగనే దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క పొలములో మనము కూడా పనిచేసేటువంటి వారముగా, మనము కూడా పరిచర్యకు సహకరించేటువంటి వారముగా మనం ఉండినప్పుడు, గుర్తుపెట్టుకోండి, నేను తక్కువ వాడిని కదా, నేను చిన్నవాడిని కదా, నా ద్వారా ఏమవుతుంది అని మనం అనుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, నేనేమి చేయగలను అని అనుకోకూడదు. నీ జీవితంలో జరిగిన ఒక చిన్న సాక్ష్యము అనేకులను ప్రభావితం చేయగలదు. మీరు ఒకళ్ళ ముందు చెప్పి వాడికి నా సాక్ష్యం నచ్చలేదు అని అనుకుని ఆగిపోతే, నీ సాక్ష్యము ద్వారా ప్రేరేపించబడే వాళ్ళు చాలా మందిని పెట్టాడు దేవుడు. ఆ ఒక్కడి దగ్గర మనం ఆగిపోకూడదు, ఆ ఒక్కడి దగ్గర మనం నిలవకూడదు. నీకు అర్థమవుతుందా? బ్రదర్ మీ సాక్ష్యం ఏంటి బ్రదర్ అని అడుగుతారు ఎవరో ఒకళ్ళు. మీరు ఎలా వచ్చారు ప్రభువులోకి అని అడిగినప్పుడు, నువ్వు నీ సాక్ష్యాన్ని బహిర్గతము చేయాలి. అక్కడ ఇదిగో నేను ఇలాగున్నప్పుడు దేవుడు నన్ను నడిపించుకున్నాడు, నేను ఇలా ఉన్నప్పుడు అనారోగ్యంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అది వినేటువంటి వాడికి ఒక్కొక్కడికి నవ్వుకుంటాడు, వాడు వెర్రివాడని అనుకోవటమే, నవ్వేవాడిని. కానీ నీ సాక్ష్యము ద్వారా కూడా ప్రభావితమయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ చాలా మంది ఎవరు? వాళ్ళని నువ్వు అనుకోవాలి. నువ్వు వెళ్ళిన ప్రతి చోట కూడా నువ్వు క్రైస్తవుడివి అనేది అర్థం అవ్వాలి. నీ ద్వారా అనేకమైనటువంటి వాళ్ళు ప్రభువును తెలుసుకోవాలి. వింటున్నారా? ఇంకా ఏదో మిగిలి ఉంది కనుక ఇంకా కాలం ఉంది, గుర్తుంచుకోండి. ఏదో మిగిలి ఉంది కనుకనే, అరాకొర మిగిలి ఉంది కనుకనే కాలం అనేది ఇంకా మిగిలి ఉంది. ప్రియమైనటువంటి దేవుడు పిల్లారా, ఆ కాలం, ఆ ఆఖరి గొర్రెపిల్ల మీ ద్వారానే రక్షించబడచ్చు. అసలు ఆఖరి గొర్రెపిల్ల ఇంట్లో ఏడో తలుపు చాటున ఉంటే నువ్వు ఊరంతా ఎతికినట్టు ఇళ్లలోనే ఆఖరి గొర్రెపిల్ల ఉండొచ్చు. వింటున్నారా? అసలు కొత్త ఆత్మలు అంటాం కానీ మీ ఇంట్లో ఉన్న ఆత్మలు కొత్త ఆత్మలు కాదా? మన ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో గెలవలవాడు బయటకు వెళుతాడా? బయటోడు అంటాడు, బాబు ఇంత వల్లిస్తున్నావు లేఖనాలు చాలా అద్భుతంగా, మీ ఇంట్లో అందరికి రక్షణ ఉందా అని అడుగుతాడు.
ఎబ్బే లేదండి వాళ్ళు మారలేదు అని అంటే, ముందు వాళ్ళకి పోయి చెప్పు నాయన అంటాడు. అంటున్నారా? అవునా కదా? కనుక మన ప్రయత్నము మన ఇంటి నుండే మనం ప్రారంభించాలి. కనీసం డైలీ ఒక ఒక 5 నిమిషాలు మాట్లాడు దేవుడి గురించి విన్నటువంటి ఒక కథ. ఈరోజు మనం ఒక కథ వింటాం, చక్కని కథ. ఆ కథని నువ్వు ఇంట్లో చెప్పినప్పుడు ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజు అది కార్యం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు కదా. ఆ మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య అసలు నమ్మేవాడు కాదు యేసుని. ఆయన్ని దూషిద్దాం అనుకున్నవాడు. తన భార్య ప్రార్థించినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, తన భార్య ప్రార్థించినప్పుడు జక్కయ్య అసలు నిద్ర పట్టలేదంట రాత్రి. చూసారా? యేసు అనంటే ఆమడ దూరం పోయేవాడు. ఆ భార్య రాత్రి చేసిన ప్రార్థనకి యేసు నేను చూడాలి, అసలు అతను ఎవరు అని అనుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుని కలుసుకున్న తర్వాత ఏకంగా యేసుకి విశ్వాస అయిపోయాడు ఆయన. మనం అనుకుంటాం మనం చేసేటువంటి చిన్న చిన్న పనుల్లో దేవుడు దాగి ఉన్నాడు, వాటి ద్వారా కూడా అనేకులను ఆయన నడిపించుకుంటాడు ఆయన రాజ్యంలోకి. ఇప్పుడు చెప్పండి, రాజ్యభారం అనేది కేవలము వాక్యం బోధించేటువంటి బోధకుల మీదనే ఉన్నదా, విశ్వాసుల మీద లేదా అంటే అది తప్పు. ప్రతి ఒక్క విశ్వాసి మీద, మీరు పనిచేసే దగ్గర, మీరు నడిచి వెళ్లే దగ్గర, ప్రయాణాలలో మీకు సమయం దొరుకుతూనే ఉంటది. సమయం దొరుకుతూనే ఉంటది. మనకు అయిన వాళ్ళు, మనకు కాని వాళ్ళు ఎంతో మంది కలుస్తూ ఉంటారు రోజులో. వాళ్ళందరితో కొద్ది నిమిషాలు నువ్వు వాక్యాన్ని మాట్లాడుట ద్వారా, లేదా నీకు తెలిసిన ఒక చిన్నపాటి ఒక కథ ద్వారా వారిని మార్చుకోగలడు దేవుడు. ఇక్కడంతా కూడా కార్యం చేయాల్సింది నువ్వే. ప్రైజ్ ది లార్డ్. నాకు చదువు రాదు, నాకు చదువు రాదు, నాకు కేవలం కథలు మాత్రమే గుర్తున్నాయి, లేదా నీకే ఒక సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు, అయి చాలు. ఎక్కడో తిరుగుతూ కావు కావంటూ తిరుగుతూ కళేబరాల మీద బ్రతికేటువంటి కాకుల్నే దేవుడు వాడుకున్నప్పుడు మనల్ని వాడుకోడా? ఏలియాకు ఆహారం పెట్టడానికి దేవుడు కాకుల్నే కదా పంపించింది. బిలాముతో మాట్లాడిచ్చాడు గాడిద చేతనే కదా, అవునా? గాడిద చేతనే మాట్లాడిచ్చాడు బిలాముతో. వాటికంటే నువ్వు తక్కువ వాడువా? వాటికంటే నువ్వు తక్కువ వాడవా? దేవుడే చెప్పాడు వాటికంటే మీరు శ్రేష్ఠులు. కనుక రాజ్య భారము అనేది మనందరి మీద ఉన్నది. కనుక ఏమి చేయాలి? మనం పరిచర్యకు ఎలా ఉండాలి? పరిచర్యకు ప్రోత్సాహకరంగా ఉండాలి. పరిచర్యకు ఎప్పుడైతే యవ్వనస్తులు, సంఘస్థులు ప్రోత్సాహకరంగా ఉంటారో ఆ పరిచర్య ముందుకు కొనసాగబడతది. చాలా దీపాలు ఆరిపోయినటువంటి వారిని గురించి నేను విన్నాను. ఎందుకండి ఇంత పెద్ద సంఘం కట్టారు, ఎందుకని మరి ఏమైంది సంఘానికి అంటే ఎవరు ప్రోత్సహించలేదా అని ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిచర్యకు ప్రోత్సాహకరంగా ఉండాలి. అలాగే సేవకునికి కూడా, మనం ఎవరి దగ్గర నుంచి అయితే వాక్యాన్ని వింటున్నామో ఆ సేవకునికి కూడా నువ్వు ప్రోత్సాహకరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇందాక చదువుకున్నటువంటి ఆ లేఖనాలను కొద్దిగా వివరిస్తాను. ఇశ్రాయేలీయుల మీదకి అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు. బాగా వినండి. ఇశ్రాయేలీయుల మీదకు అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు మోషే తనకు నమ్మకస్తుడిగా ఉన్నటువంటి యెహోషువను పిలిపించి, యెహోషువా, కొంతమంది సైన్యాన్ని తీసుకొని ఈ అమాలేకీయుల మీదకి నువ్వు యుద్ధానికి వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఈ అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళు. ఇదిగో నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఈ పర్వతం ఎక్కి నేను కూర్చుంటానన్నాడు. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పిన తర్వాత మోషేకు తోడుగా అహరోను అలాగనే హూరు అనబడినటువంటి ఈ ఇద్దరు కూడా మోషేతో పాటుగా కొండ మీదకి వెళ్ళారు. కింద యుద్ధం జరుగుతా ఉంది. ప్రైజ్ ది లార్డ్.
బాగా వినాలి. మోషే ఏం చేశాడంటే దేవుని యొక్క కర్రను చేత పట్టుకొని ఇలాగ రెండు చేతులతోటి ఇలా కర్రను పైకెత్తి ఉన్నప్పుడు ఈ ఇశ్రాయేలీయులు అమాలేకీయులను నరుక్కుంటూ పోతున్నారు. మోషే కర్ర ఎత్తి పట్టినంత సేపు ఇశ్రాయేలీయులకు విజయం వస్తా ఉంది. అయితే సుమారు 120 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వృద్ధుడు ఆ కర్రను ఎంతసేపు లేపి పట్టుకోగలడు? ఆ కర్రని పట్టుకొని 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 చేతులు బరువెక్కి చేతులు దిగుతున్నాయి కిందకి. చేతులు ఎప్పుడైతే దిగుతూ ఉన్నాయో అమాలేకీయులు ఇశ్రాయేలీయుల మీద తిరగబడి అమాలేకీయులు ఆ ఇశ్రాయేలీని నరుక్కుంటూ వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళా చేతులు ఎత్తి పడుతున్నాడు. మళ్ళా చేతులు ఎత్తి పట్టినప్పుడు మళ్ళా ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. కింద భయంకరమైన పోరాటం అది. కింద కత్తులు తీసుకుని నరుక్కుంటున్నారు, పైనుండి చూస్తున్నారు. యుద్ధం అంటే అది తేలికపాటి కార్యం కాదు. మనం చాలా ధన్యులం. అసలు కత్తులు లేని కాలంలో ఉన్నాం. ప్రవక్త అంటాడు, నాకు కత్తులు అంటే భలే భయం అంటాడు ఆయన. కత్తితో అట్లా నరికితే అప్పుడే చావం కదా మనం. గన్స్ అంటే 2-3 బుల్లెట్లు చచ్చిపోతాం, నొప్పి తెలిసే లోపు చచ్చిపోతాం అనుకోండి. కత్తి అంటే ఏంటి? చర్మం తెగిపోతుంది. అలాంటి యుద్ధాలు మామూలు యుద్ధాలు చేయలేదు వాళ్ళు. ఆ యుద్ధం జరుగుతా ఉంది. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తా ఉన్నారు. చేతులు దిగుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోతా ఉన్నారు కింద. అది గమనించారు పక్కన ఉన్న ఇద్దరు. ఒకళ్ళేమో అన్న, ఒకళ్ళేమో బావ. హూరు అంటే మిరియాము భర్త. వింటున్నారా? వీళ్ళిద్దరు ఆ సేవకుడిని గమనించి మా సేవకుడి చేతులు భారం అవుతున్నాయని గమనించి ఏం చేశారు తెలుసా? ఆ సేవకుడు కూర్చోడానికి ఒక రాయిని తెచ్చారు. ఇద్దరు ఒక రాయిని తెచ్చి ఆ రాయి మీద ఆ రాయిని అక్కడ పెట్టి రండి మోషే గారు అని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టారు. సౌకర్యవంతం చేశారు కూర్చోవడానికి. అంత మాత్రమే కాదు, చేతులు బరువెక్కుతుంటే ఆ బరువెక్కిన చేతులకు ఒక పక్కన అహరోను, ఒక పక్కన హూరు ఇద్దరు కలిసి ఆ చేతులకు సపోర్ట్ ఇచ్చారు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, వాళ్ళు మోషే చేతులను ఆదుకున్నారు అని ఉంది. చూడండి అక్కడ. ప్రైజ్ ది లార్డ్. 12 మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దానిని వేసి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఎంతసేపు పట్టుకున్నారు వాళ్ళు? ఎంతసేపు ప్రోత్సాహకరంగా ఉన్నారు? సూర్యుడు అస్తమించే వరకు వాళ్ళు మోషే చేతులను వాళ్ళు ఆదుకున్నారు. ఒకళ్ళు కుడి పక్క, ఒకళ్ళు ఎడమ పక్క. లేదు, అది మోషే చేయాల్సిన పనే. మోషేనే చేస్తాడంటే యుద్ధం ఓడిపోయి ఉండేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఎవరైనాను సరే దేవుని యొక్క తలాంతును కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళను ప్రోత్సహించాలి. మనకు లేదండి. మనకు లేకపోయినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ తలాంతు ఎవరిలో పనిచేస్తా ఉందో వాళ్ళని మనం ప్రోత్సహించేటువంటి వారిగా ఉండాలి. తద్వారా ఏమవుతుందంటే దేవుని యొక్క పని ముందుకు వెళ్తుంది ఆగకుండా. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందా? దేవుని వరమున్న వాళ్ళు ఉంటారు, దేవుని యొక్క తలాంతును కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళను మనం మరుగు చేయకూడదు. దేవుని పని ముందుకు వెళ్ళాలి. దేవుని పని ముందుకు వెళ్ళాలి. దేవుని పని ముందుకు వెళ్ళాలంటే మన సహకారం అనేది దేవుని పరిచర్యలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మన సహకారం ఎంతైతే ఉంటుందో అంత పరిచర్య ముందుకు వెళ్తుంది. గుర్తుపెట్టుకోవాలి. నాదేముందిలే అనుకోకూడదు, నేను ఎంతటి వాళ్ళే అనుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదీ కూడా అవసరమే. పరిచర్యలో ప్రతిదీ అవసరమే. నేనేమి చెయ్యగలను అని నువ్వు అనుకోవద్దు. నువ్వు అనుకుంటే నువ్వేమి చేయలేవండి. దేవుడు ఇస్తాడు నీకు ఆ శక్తిని. దేవుడే ఇస్తాడు నీకు. నేను ఏమి ఇచ్చుకోగలను? హల్లెలూయా. బీద విధవరాలు 2 కాసులు వేసింది, అందరికంటే తక్కువే వేసింది. నేనేమి ఇవ్వగలను అని ఆమె కూడా అనుకొని ఉండొచ్చు.
కానీ ఆ వేసిన తర్వాత యేసు ప్రభు ఏమీ అత్యధికంగా వేసింది అన్నాడు. నువ్వు ఎంత చేస్తావు, ఏం చేస్తావు అనేది కాదు, నువ్వు చేసేటువంటి మనస్సు కలిగి, ఒక నాణ్యత కలిగినటువంటి మనస్సుతో నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. అందరూ బోధకులు అవ్వాలి, లేదా అందరూ ఒకే పని చేయాలి అనేది కాదు. అందరూ ఒకే రకమైన పని చేస్తే మరి మిగతా పని ఎవరు చేస్తారు? హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? కనుక పరిచర్యకు మనం ప్రోత్సాహకరంగా ఉండాలి. ఆ ప్రోత్సహించేది కూడా ఎలా చేయాలంటే అరాకురాగా కాదు. దేవుని యొక్క పరిచర్యకు ప్రోత్సహించేటువంటి విషయంలో అరాకొరాగా నువ్వు చేయకూడదు, సగం సగంగా నువ్వు చేయకూడదు. నేను మొన్న చెప్పాను, నేను ఏదైనా ఒక కూటమి అంటే ఇదిగో నేను ఎంత ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చి నువ్వు పక్కకి వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు. అది దాన్ని అరాకొరాగా చేయడం అంటారు. నీ శక్తి అంతా కూడా కూడగట్టుకొని నువ్వు ఏమి చేయగలవో చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. నీ శక్తిని అంతటిని కూడా కూడగట్టుకోవాలి. నీ శక్తి అంతటితో నువ్వు ఏమి చెయ్యగలవో నువ్వు చెయ్యాలి. ఆ రోజు ఏదైనా సరే దేవుడి పరిచర్యలో నువ్వు ఎంత మటుకు చేయగలవో నువ్వు అంతా కూడా దేవునిలో నువ్వు పెట్టాలి. నిన్ను నువ్వు కుమ్మరించుకోవాలి. అరాకొరాగా చేయకూడదు. ఏమి చేసినా కూడా పరిపూర్ణంగా నీ సంపూర్ణమైనటువంటి నీ బలాన్ని, నీ శక్తిని దేవుడికి నువ్వు వాడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రవక్త కూడా చెప్పాడు, దేవుడు తన వరముల ద్వారా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అనేటువంటి వర్తమానంలో ప్రవక్త చెప్పాడు, ఇఫ్ గాడ్ ఈజ్ గాడ్, దేవుడే గనక దేవుడైతే హీ ఈజ్ వర్త్ ఎవ్రీథింగ్ యు ఆర్. నువ్వేమైతే అయి ఉన్నావో ఆ సమస్తము పొందటానికి ఆయన అర్హుడు. ప్రవక్త చెప్తున్నాడు ఆ మాట. దేవుడే గనక దేవుడైతే నువ్వేమై ఉన్నావో ఆ సమస్తమును పొందడానికి దేవునికి ఏమున్నది? అర్హత ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి? ప్రభువా, ఈ చెయ్యి వరకు నీకు ఉపయోగిస్తాను ప్రభువా. నీ సర్వ సంపూర్ణత మీద అధికారం కలిగిన వాడు ఆయన. నీకున్న సమస్తం మీద అధికారం కలిగి ఉన్నవాడు. నీ నడినెత్తి నుంచి అరికాల వరకు నువ్వు కలిగి ఉన్న ఆస్తుల మీద, నువ్వు కలిగి ఉన్న సమస్తము మీద కూడా ఆయనకు అధికారం ఉన్నది. ఆయన వాటన్నిటిని పొందడానికి కూడా ఆయన అర్హుడు అని ప్రవక్త గుర్తు చేస్తున్నాడు మనకు. ఇఫ్ క్రిస్టియన్ రిలీజియన్ ఈజ్ రైట్, ఇట్ ఈస్ వర్త్ ఎవ్రీథింగ్ దట్ యు కెన్ డూ ఇట్ ఫర్. క్రైస్తవ మతమే సరైన మతం అయితే ఆ మతం కోసం నువ్వు ఎంత చేయొచ్చు అంట? ఏదైనా చేయొచ్చు అంట. ఏదైనా చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా అని చెబుతూ, సపోర్ట్ యువర్ చర్చ్. నీ సంఘమునకు నువ్వు సహకారిగా ఉండాలి. నీ సంఘమునకు నువ్వు సహకారిగా ఉండాలి. పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత వేడుక చుట్టానికి వచ్చేటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. నీ సంఘమునకు నువ్వు సహకారిగా ఉండాలి. సపోర్ట్ యువర్ పాస్టర్. పాస్టర్ కి నువ్వు సహకారిగా ఉండాలి. వింటున్నారా? సంఘమునకు అంటే పరిచర్యకు సహకారిగా ఉండాలి, పాస్టర్ కు సహకారిగా ఉండాలి. సపోర్ట్ యువర్ మిషనరీస్. నీ సంఘములో నుంచి సువార్త వెళ్ళే సువార్తను మోసుకుపోయే వాళ్ళకు కూడా నువ్వు సహకారిగా ఉండాలి. డూ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ యువర్ పవర్ టు డూ. నీ శక్తి వంచన లేకుండా నీ శక్తితో చేసేటువంటి పనులన్నిటినీ కూడా నువ్వేం చేయాలంట? నువ్వు చెయ్యాలి. అండ్ గివ్ గాడ్ ద బెస్ట్ యు హావ్ గాట్. నీవు కలిగి ఉన్న దాంట్లో శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా అండి? నీ శక్తి ఎంత ఉంటే ఆ శక్తి అంతటిని కూడా, నీ బలం అంతటిని కూడా, నీ ఓపిక అంతటిని కూడా నువ్వు దేవునికి ఉపయోగించాలి. వింటున్నారా? వింటున్నారా అండి? అంటే మనకు ఉన్న శక్తి మేరకు మనం పూర్తి స్థాయిలో దేవుడికి మనం చెయ్యగలగాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగని ఇవాళ సంఘానికి రాగానే అయిపోలేదు. లేదా నేను ఒక చర్చికి వెళ్తున్నాను, ఆ చర్చిలో నేను సభ్యునిగా ఉన్నాను, ఆ చర్చిలో నేను ఫలానా ఫలానా వ్యక్తిగా నేను ఉన్నాను
అంటే ప్రవక్త అంటున్నాడు అంతటితో అయిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. అంతటితో అయిపోలేదు. మొన్న కూడా చెప్పాను, దేవుని పొలం అది, దేవుని పొలం అది. సంఘం అంటే దేవుని పొలము. దేవుని పొలములో నువ్వు ఊరకొచ్చి చూసేవాడిగా ఉండకూడదు. యూ విల్ గెట్ బ్లేమ్ బై ది ఎండ్ ఆఫ్ ద డే. ఆ రోజు చివరిలో నువ్వు అవమానాలే పొందుకుంటావు నువ్వు ఖాళీగా ఉంటే. మీకు అర్థమవుతుందని చెప్పేది? హల్లెలూయా. కొంచెం ఆమేన్లు హల్లెలూయాలు కూడా చెప్పండి. అసలు పూర్తిగా తగ్గించేసినాం మనం. ఉత్సాహంగా ఉండండి దేవుని ఆలయంలో. ఇప్పుడు ఏమంటున్నాడు? సంఘములో చేరటము అనే దాంతోనే అంతా అయిపోలేదు. జాయినింగ్ ద చర్చ్ ఎయింట్ ఎనఫ్. సంఘములో చేరటము అంటే అంతటితో అయిపోలేదు నీ పని అని చెబుతూ ప్రవక్త అంటున్నాడు. ఎందుకు అనే వర్తమానంలో సర్చ్ ద స్క్రిప్చర్స్, లేఖనాలను పరిశీలన చేయండి. లేఖనాలను పరిశీలన చేయండి. ఫ్రెండ్, స్నేహితుడా అంటూ జాయిన్ ద చర్చ్ ఎయింట్ ఎనఫ్. సంఘములో చేరటముతోనే అంతా అయిపోలేదు. మనం ఏమనుకుంటామంటే, చాలా మంది ఏమనుకుంటారంటే, ఆదివారము ఇదివరకు సంఘానికి వెళ్ళేవాడిని కాదు, ఇప్పుడు నేను సంఘానికి వెళ్తున్నాను. సంఘానికి వెళ్ళి ఏం చేస్తున్నానంటే వాక్యము విని వచ్చేస్తున్నా. అంతటితో అయిపోలేదు అంటున్నాడు ఆయన. మనం ఏమనుకుంటామంటే, ఉదయాన్నే వెళ్ళి కూర్చొని ఒక 4 పాటలు పాడిందాక ఉండి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని విని చివరిలో పాస్టర్ గారు ఏదో బ్లెస్సింగ్స్ ఇస్తే తీసుకొని కానుకల పెట్టెలో కానుకేసి ఇక మళ్ళా వెనుకకు చూడకుండా ఇంటికి వెళ్ళిపోతున్నాం మనం. అదే కదా చెప్పింది దేవుడు అని అనుకుంటున్నాం మనం. కానీ ప్రవక్త ఏమో అంతటితో అయిపోలేదు అంటున్నాడు ఆయన. నువ్వు చెయ్యాల్సింది అదే కాదు, ఇంకా చెయ్యాల్సింది ఉంది. ఏమిటంటది? నౌ జాగ్రత్తగా వినండి. జాయినింగ్ ద చర్చ్ ఇస్ ఫైన్. సంఘములో చేరటం అనేది అది మంచిదే అంటున్నాడు ఆయన. ఐ బిలీవ్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ జాయిన్ ద చర్చ్. ప్రవక్త కూడా నమ్ముతున్నాడంట. ఏమని నమ్ముతున్నాడంటే, ప్రతి వ్యక్తి ఒక సంఘములో చేరాలి. అవునా? ఐ అబ్సల్యూట్లీ, ఇప్పుడు అంటున్నాడు, ఐ అబ్సల్యూట్లీ బిలీవ్ దట్ ఎవ్రీ పర్సన్ should stand at their post of duty when their pastor is there preaching or evangelist or something. I think they ought to stand at their post of duty. ప్రవక్త చెప్తున్నాడు, నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. నేను నమ్మేటువంటి విషయం ఏంటంటే, ఆ సంఘములో ఉన్నటువంటి పాస్టరో లేదా సువార్థికుడో లేక ఇంకెవరో సంఘములో బోధన చేస్తున్నప్పుడు, ప్రసంగ వేదిక మీద నిలబడి ప్రసంగిస్తూ ఉన్నప్పుడు సంఘానికి వచ్చిన వారందరూ కూడా వారి వారి స్థానాల్లో వాళ్ళు నిలబడి, గమనించండి, వారి బాధ్యతను వారు నిర్వహించాలంట. ప్రైజ్ ది లార్డ్. ప్రతి చిన్నదే మనం బాధ్యత తీసుకోవాలి. మనం కూర్చున్నటువంటి చాపరాయినను మనం తీయగలగాలి. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మనం వచ్చాం, మనం కూర్చున్నాం కాదు, ఇంకా వెనకొచ్చే వాళ్ళకు సౌకర్యవంతం చేయాలి. మనం వాళ్ళు కూర్చోడానికి వీలు కలుగ చేయాలి. నీ డ్యూటీ, నీ బాధ్యత ఏదైతే ఉందో దాన్ని నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. నీ బాధ్యతను వేరే వాళ్ళు చేయరు, నీ బాధ్యతను నువ్వే చేయాలి. హల్లెలూయా. దేవుడు అడుగుతాడా అడగడా? రేపు ఏం చేసావు? నేను నీకు ఒక తలాంతుని ఇచ్చాను, ఏం చేసావు? కొంతమంది పాడితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మగవాళ్ళ గురించి మాట్లాడతారు, కానీ వాళ్ళు తమ గొంతునే ఉపయోగించారు. దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు గొంతు? ఆలోచన చేశారు ఎప్పుడన్నా? కొంతమంది ఒక విషయాన్ని చక్కగా వివరించగలరు. ఎందుకు ఇచ్చారు దేవుడు మీకు? వివరించేటువంటి గుణాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు మీకు? ప్రతి తలాంతు ఆయన మహిమ కోసం వాడాలి. ప్రతి తలాంతుని
వాడాలి. నాకు భలే ఇంగ్లీష్ వచ్చు, ఇరగదేస్తా నేను ఇంగ్లీషు. వాడు దేవుడి కోసం. తర్జుమా చేయగలను, బుక్ తర్జుమా చేయగలను, చేయి తర్జుమా. దేవుడి కోసం నువ్వేం చేయగలవా చేయవా బాబు. దేవుడి కోసం నువ్వేం చేయగలవా చేయి. ఉన్నత స్థాయిగా ఆయన తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను మొన్నటి దినాన ఒక చోటకి తర్జుమా చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మంచి ట్రాన్స్లేటర్ వచ్చాడు. అక్కడికి వచ్చి మరి ఆ ప్రసంగికులు ముఖ్య అతిథులు వచ్చారు కదా, వాళ్ళ గదిలోకి నేను వెళ్ళినప్పుడు అప్పటికే ఆ ట్రాన్స్లేటర్ వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. నేను వెళ్ళే టైంకి అశోక్ వచ్చావా, రా కూర్చో మాట్లాడదాం అని చెప్పేసి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కూర్చున్నాము. కూర్చున్న తర్వాత అతను నోటితో అతను అంటున్నాడు, ఇది నన్ను హెచ్చించుకోవడం కాదు బ్రదర్, ఈజ్ ఎ వెరీ గుడ్ ట్రాన్స్లేటర్ బ్రదర్ అని చెప్పి వేరే వాళ్ళకి చెప్తున్నాడు. నిజంగా మంచి అనువాదకుడు, మంచి తర్జుమా చేస్తాడు, నేను విన్నాను చాలా సార్లు అని ఒక తర్జుమాదారుడు, ఒక ట్రాన్స్లేటర్ చెప్తున్నాడు. నేను ఇది ఎందుకు చెప్పానో చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. మీ అందరికీ తెలుసు అది. నేను ఇక్కడ కూర్చొని పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, ఇక్కడ ఇంకొక ట్రాన్స్లేటర్ చేస్తున్నప్పుడు నేను వెనకాల కూర్చొని మీ అందరికి ఎరుకది, మీ అందరికి తెలుసు అది. అవునా? ఆ మెసేజ్ చెప్పేటువంటి పాస్టర్ గారు కొత్త శామ్యుల్ గారు, అశోక్ నువ్వు వచ్చి నిలబడు సాయంత్రం అని అన్నప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నాకు ఒక అవకాశం వచ్చింది. అంత గొప్ప స్పీకర్ పక్కన ఒక ఆపర్చునిటీ రావడం అది సామాన్యమైన విషయం కాదు. అంతర్జాతీయ దేశాలలో, అవునా, అంతర్జాతీయంగా వాడబడుతున్నటువంటి ఒక దైవజనుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు నాకు, వచ్చి నిలబడి పక్కన. అది సామాన్యమైన విషయం కాదు, ఆయన పక్కన నిలబడడం. ప్రైజ్ ది లార్డ్. ఆ అవకాశాన్ని వినియోగించుకున్న తర్వాత ఆయన గుర్తించాడు, వీళ్ళు సామర్థ్యం ఉంది, ఇంకో చోట వాడదాం, మళ్ళా రేపు నిలబడాలి. మళ్ళా ఈసారి వచ్చినప్పుడు వేరే ప్రాంతంలో నిలబెట్టుకున్నాడు. అంటే అవకాశాలు అనేవి దేవుడు ఇంకేం చేశాడు మన జీవితంలో, ఇస్తూ వెళ్ళాడు. నాకు ఇంగ్లీష్ వచ్చండి, నేను మాట్లాడతాను, నేను బుక్స్ కూడా తర్జుమా చేశాను, నాకు వచ్చు కదా, నేను పక్కన కూర్చొని ఉంటే ఈ అవకాశాలన్నీ రావు కదా. ప్రతి మనిషి తప్పులు చేస్తాడు ప్రతి మనిషి. కానీ ఒకానొక సర్టైన్ టైం ఉంటది. ఆ టైంలో నువ్వు 2 రాష్ట్రాలకు తెలుస్తావు. నేను 2 రాష్ట్రాలకు ఇప్పుడు తెలిసిపోయాను. అర్థమవుతుందండి? అది ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది నాకు తెలుసు. ఏంటంటే దేవుడే, నిన్ను సమర్పించుకోగలిగితే నువ్వు ఎంత చేసేవాడివే, కానీ నీ చేత అంత చేయించుకుంటాడు ఆయన. మీరు గుర్తు పెట్టుకోండి. చేపలు బట్టే జాలర్లుగా ఉన్నారు. యేసు ప్రభు అక్కడే అన్నాడు, నేను నీకు అవకాశం ఇస్తున్నా, ఐఎమ్ గివింగ్ యూ సచ్ ఎ గుడ్ ఆపర్చునిటీ, కమ్ అండ్ ఫాలో మీ. నన్ను వచ్చి వెంబడించండి, మీరు మనుషులను బట్టి జాలర్లుగా చేస్తాను. వింటున్నారా? మనం చేపలు పట్టేటువంటి దీన స్థితిలోనే ఉండొచ్చు గాక, ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తాడు ఆయన. ఎప్పుడండి? నీ బాధ్యతను చక్కగా నిర్వహించినప్పుడు. వింటున్నారా? శిష్యులు చేతులు కడుక్కుంటుంటే నీళ్లు పోసి ప్రవక్తలైన వాళ్ళు ఉన్నారు. ఒక ప్రవక్త చేతులు కడుక్కుంటుంటే శిష్యులుగా ఉండి, వింటున్నారు బాగానండి, ఒక ప్రవక్త చేతులు కడుక్కుంటుంటే ఆ చేతుల మీద నీళ్లు పోసి ప్రవక్త అయిన వాళ్ళు ఉన్నారు. వింటున్నారండి? ఇట్ ఈస్ నాట్ యువర్ నాలెడ్జ్. నీ జ్ఞానం మీద ఇవ్వడాయన, మన మీద పోటుగాళ్ళమని ఇవ్వడాయన. ఆయనకు ఎవరైతే నమ్మకంగా అప్పగించిన చిన్న పనిని కూడా నమ్మకంగా చేస్తారో వాడికి ఇస్తాడండి పని. ప్రోత్సాహకరంగా ఉండేవాడికి, సహకరించేవాడికి పని ఉంటది. వింటున్నారా? మన ఫోన్ ని చెక్ చేసుకోండి. ప్రతిరోజు మనము కొంతమందికి ఫోన్ చేస్తాం, ప్రతిరోజు చేస్తాం ఆ వ్యక్తులకి. ఎందుకు ఆ వ్యక్తులకే చేస్తాం? మన ఫోన్ లో సుమారు 1000 కాంటాక్ట్స్ ఉంటాయి.
1000 మందికి చేయమే మనం, అతి తక్కువ మంది, వేలతో లెక్కేయచ్చు. 3-4 మంది, 4-5 మంది చేస్తాం. ఎందుకని? సహకరిస్తారు వాళ్ళు. నీకు సహకరించి నువ్వు ఆ ఒక మాట చెప్పినప్పుడు దాన్ని అవును అనేటువంటి వాడికే నువ్వు ఫోన్ చేస్తావు. చూసుకో కావాలంటే. నీ ఫోన్లో ఎన్ని కాంటాక్ట్స్ అయినా ఉండని, కానీ డైలీ కలిసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు? నీకు సహకారులు వాళ్ళు. అలాగనే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కిరీటం పొందుకోవాలంటే నువ్వు పరిచర్యకు సహకరిస్తేనే. షో ఆఫ్ చేసే వాళ్ళకి ఏముండదు అక్కడ, గుర్తుపెట్టుకోండి. విజిటర్స్ కి ఏముండదు. కొంతమంది వీక్షకులుగా వచ్చి కూర్చొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవమానాలే వస్తాయి. గుర్తుపెట్టుకోండి. నీ స్థానంలో నువ్వు నిలబడాలంట, నువ్వు చేయవలసింది నువ్వు చేయాలంట. దే ఆట్ టు సపోర్ట్ ద చర్చ్ విత్ ఎవ్రీథింగ్ దే గాట్ ఇన్ దెమ్. వారిలో వాళ్ళు ఏదైతే కలిగి ఉన్నారో, నువ్వు బాగా మాట్లాడగలడు, బాగా పాడగలవు, నీ లోపల ఒక సామర్థ్యాన్ని దేవుడు పెట్టాడు. ఆ సామర్థ్యం అంతటిని కూడా నువ్వు దేనికి నువ్వు ప్రోత్సాహకరంగా వాడాలంట? సంఘమునకు నువ్వు ప్రోత్సాహకరంగా వాడాలి. సంగీతం మీద నీకు మంచి నైపుణ్యం ఉంది, సంగీతం మీద నీకు మంచి పట్టు ఉంది, నువ్వు ఉపయోగించాలి. సంఘంలోకి వచ్చి నువ్వు ఉపయోగించాలి, ఖాళీ కూర్చుంటే కాదు. నువ్వు బాగా పాడగలవు, నువ్వు పాడాలని ఉంది, వచ్చి పాడగలగాలి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? నువ్వు మంచిగా రాయగలవు, దేవుని కోసం రాయి. వింటున్నారండి? అర్థమవుతుందా? అలాగనే ఇంకా ఏం చెప్పాడంటే, దే ఆట్ టు సపోర్ట్ ద చర్చ్ విత్ ఎవ్రీథింగ్ దే గాట్ ఇన్ దెమ్ విత్ దేర్ టైథ్స్. ఇంకా అంటున్నాడు, మనం సంపాదించిన సంపాదనలో 10వ వంతు దేవునికి ఇవ్వాలంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 10వ వంతు ఇస్తే ఏమవుతుందంటే, వాక్యం చెప్పే సేవకుడు తింటాడు దాన్ని. వింటున్నారండి? దేవుడు కూడా అన్నాడు, నా మందిరంలో ఆహారం ఉండునట్లు మీ దశమ భాగంలో తీసుకొని రండి. ప్రైజ్ ది లార్డ్. విత్ దేర్ ఆఫరింగ్స్. కూర్చొని వెళ్ళిపోయే వారిగా కాక మీ కానుకల చేత సంఘమునకు సహకారులుగా, మీ దశమ భాగముల చేత సంఘములకు సహకారంగా, విత్ ఎనీథింగ్ దట్ దే ఆర్ కాల్డ్ ఆన్ టు డూ. ఒకవేళ పరిచర్య భాగము, పరిచర్య విషయంలో ఎవరైనా ఒక వ్యక్తి, ఇక్కడ నిలబడినటువంటి ఒక పాస్టర్ గాని, మన సంఘములు ఎవరైనా ఏదైనా చెప్పబడినప్పుడు, సంఘము కోసం ఫలానది చెయ్యి అని చెప్పినప్పుడు నన్ను చేసేటట్టు ఉండాలి. ఇవన్నీ నేను మాట్లాడుతున్న మాటలు కానే కాదు, ఇవన్నీ కూడా మన ఈ కాలపు ప్రవక్త చెబుతున్న మాటలు. సంఘములో ఏదైనా ఒక పని చెయ్యాలి అనే ఆ ఒక పిలుపు నీకు అందినప్పుడు మొహం చాటేయకూడదు. నేను రాలేనులే, నాకు కుదరదులే అనేటువంటి ఈ మాటలు అవి రాకూడదండి. ఎందుకు నువ్వు ఇలా అనుకోవు? దేవుడు నన్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు ఎందుకు అనుకోవు? ఎందుకు ఇలా అనుకోరు? ఒకవేళ చేపలు తీయాలని చెప్పినప్పుడు యేసుప్రభు వచ్చి నాకు ఈ పని చేయంటే చేయవా? ఇప్పుడు యేసుప్రభు ఆత్మరూపకంగా వ్యవహరిస్తున్నాడు, ఆయనే చెప్పాడు, నువ్వు ఎందుకు అనుకోవు? అంటే నీ కోసం మళ్ళా ఆయన వచ్చి సపరేట్ గా వచ్చి నీ దగ్గరకు వచ్చి ఇదిగో వీర తిలకం దిద్దుతున్నాను నువ్వు చేయ అంటే చేస్తావా? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? హల్లెలూయా. సంఘములో ఒక పని నీకు అప్పగించబడింది, దాన్ని నువ్వు చెయ్యమని చెప్పినప్పుడు నిజంగా నీకు పని ఉందండి, పర్వాలేదు, కానీ నీకు పని ఏమీ లేదు, నువ్వు చెయ్యగలవా పనిని? నువ్వు మొహం చాటేయకూడదు. బీ విల్లింగ్. అలాగే ఏం చెప్తున్నాడు? బీ విల్లింగ్. ఇష్టపూర్వకంగా ఉండాలి నువ్వు చేసే పని, కష్టంగా చేయకూడదు. వింటున్నారా? ఒకరోజు బండ్లు గడగాయా బాబు అని చెప్పంటే ఇసిరిసిరేసి పులిపిటి కూడా అవతలకి నెట్టి అవన్నీ పక్కకు నెట్టి ఇసిరిసిరేసుకుంటా కాలుతో దుడుచుకుంటా, నో, అలాగా ఇష్టపూర్వకంగా నువ్వు చేయగలగాలి. యవనస్తులు చేస్తున్నారు, మన సంఘాన్ని దూడుస్తున్నారు ప్రతి ఆదివారం, వాళ్ళకు బహుమానాలు ఇవ్వాలనుకున్నా నేనైతే మన సంఘం తరఫున. వాళ్ళు నిజంగా కష్టపడుతున్నారు, దేవుడు వారిని ఖచ్చితంగా దీవిస్తాడు, దీవించే ఉన్నాడు ఆల్రెడీ. దీవించబడిన వారు కనుకనే ఆ పని మీద బాధ్యత కలిగి ఉన్నారు. హల్లెలూయా.
నా దేవుని సన్నిధిని నేను శుభ్రపరచాలి అనే కదా యవనస్తులు వస్తుంది, లేదా వాళ్ళ స్వప్రయోజనం ఏమన్నా ఉందా దాంట్లో? వాళ్ళు దీవించబడే ఉన్నారంటున్నా నేను. హల్లెలూయా. దీవించబడతారు కాదు, దీవించబడే ఉన్నారు. ఇంకా అంటున్నాడు, ఇఫ్ యువర్ పాస్టర్ ఆస్క్ యు టు డు సంథింగ్ ఇన్ యువర్ చర్చ్, యు షుడ్ డూ ఇట్. మీ సేవకుడు మీకు ఏదైనా చెయ్యమని చెప్పినప్పుడు యు షుడ్ డూ ఇట్. నువ్వు బద్ధుడవై చేయాలి. దట్స్ గుడ్, బట్ డోంట్ లెట్ దట్ జస్ట్ బీ ద ఓన్లీ థింగ్. గెట్ ఇనాక్యులేటెడ్ ఫస్ట్. ఇంకా అంటున్నాడు, ఈ పనులు చేస్తూ మాత్రమే కాదు, నువ్వు టీకా వేయించుకోవాలంటున్నాడు ఆయన. ఏంటి టీకా అంటే? పరిశుద్ధాత్మని టీకాను వేయించుకోవాలన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. That's what I'm trying to tell you. Get the Holy Spirit first, then the rest of it comes all right. మొదట నువ్వు పరిశుద్ధాత్మను కనుక పొందుకుంటే ఒకడొచ్చి నీకు చెప్పాల్సిన పనే లేదు, ఒకడొచ్చి నీకు చెప్పాల్సిన అవసరమే లేదు. అయ్యా నువ్వు ఇది చేయాలి, అయ్యా నీ పని ఇది, అయ్యా నీ పని ఇది, నువ్వు ఒకటి చెప్పాల్సిన పనే లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకుంటావో ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, అప్పుడు ఒకళ్ళు చెప్పాల్సిన పనే లేదు నీకు. గుర్తుపెట్టుకోండి. నేను ఒక అన్న మాట్లాడుతూ అంటున్నాడు, పెళ్లిలో అందరు పెళ్లి కూతుర్లు కొంటారా? చెప్పండి. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ పెళ్లి కూతుర్లేనా? పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ పెళ్లి కొడుకులు అవుతారా? ఓన్లీ ఒక సపరేట్ స్థానంలో ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధరణ ధరించి ఉండే ఆమె పెళ్లి కూతురు. అలాగనే అందరికీ లేదు అక్కడ, అందరికీ లేదు అక్కడ. ఎవరైతే తమ బాధ్యతలను నిర్వహిస్తూ నమ్మకంగా ప్రోత్సాహకరంగా ఉంటారో వారు ఖచ్చితంగా వెళ్తారండి. అలాగనే ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఏలియా ఎంతమందికి గుర్తున్నాడు? ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అక్కడ ఉన్న బలిని, కందకములు తవ్వించిన కందకముల్లో ఉన్నటువంటి నీళ్లను కాల్చివేసిన అగ్ని. అంత గొప్ప ప్రార్థనా పరుడు ఏలియా. ఆత్మ అంటే అది వేరే ఆత్మేదో కాదు, కానీ అది యెహోవా ఆత్మ అన్నాడు ప్రవక్త. గుర్తుందా ఆత్మ? ఏలియా ఎన్నిసార్లు రావాలి? 5 సార్లు. ఏలియా ఆత్మనే వాడుకున్నాడు ఆయన 5 పర్యాయాల్లో. అవునా? ఈ ఏలియా దగ్గర ఉన్నటువంటి శిష్యుడు ఎలీషా. అవునా? ఏలియా ఆత్మ 2 అంతలు పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎలీషా. ప్రైజ్ ది లార్డ్. అడిగాడు, అయ్యా నీ ఆత్మలో నాకు 2 అంతలు కావాలి. ప్రైజ్ ది లార్డ్. అది చాలా కష్టం అని కూడా అన్నాడు ఏలియా. అది చాలా కష్టం అన్నాడు. కానీ నేను కొనిపోబడేటప్పుడు నేను నీకు 2వ మారు కనబడిన ఎడల అది నీకు దొరుకుతుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అన్నట్లుగానే ఏలియా యొక్క ఆత్మను 2 అంతలుగా ఎలీషా పొందుకున్నాడు. ఏలియా 8 కార్యాలు చేస్తే అద్భుతాలు, ఎలీషా 16 చేశాడు. హల్లెలూయా. ఇంతకీ నాకు సందేహం వచ్చింది ఇక్కడ, ఎందుకు ఎలీషా మాత్రమే 2 అంతల ఆత్మను పొందుకున్నాడు? అలాగనే ఏలియా తర్వాత జరగబోయేటువంటి పరిచర్యలో ఆ కొనసాగింపు పరిచర్య ఎలీషానే జరిగించాడు. ఎందుకు చెప్పండి? ఏలియాకు ఇతర శిష్యులు లేరండి? 3 స్థలాల్లో ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఏలియాకు కూడా ఏలియాను వెంబడించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు చూడండి కావాలంటే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము
మొదటి నుంచి చదవండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడా గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, నేను చదువుతాను, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనేను. వీళ్ళిద్దరు కూడా చూడండి, ఏలియా ఎలీషా ఇద్దరు కూడా గిల్గాల్ అనే ప్రాంతంలో ఉన్నారు. అయితే దేవుడు ఏలియాకి ఏం చెప్పాడంటే, గిల్గాలులో నుండి నువ్వు బేతేలుకు వెళ్ళు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఏలియా ఎలీషాతో ఏం చెప్తున్నాడంటే, నువ్వు నాతో రావద్దు, నేను ఇప్పుడు బేతేలుకి వెళ్తున్నాను, నన్ను వెళ్ళమన్నాడు దేవుడు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. అయితే ఎలీషా దానికి ఒప్పుకోలేదు. చూడండి, ఒప్పుకోకపోగా ఏం చేశాడంటే, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా, ఏం చెప్తున్నాడంటే ఒక శిష్యుడిని ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు బాబు అని చెబుతుంటే ఈయనేం చెప్తున్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు నేను నిన్ను విడిచిపెట్టి పోను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తానేనా నీతో పాటు. ఎంత చెప్పినా కూడా వినకపోయేసరికి ఏలియా ఎలీషాని తీసుకొని బేతేలుకు పోయాడు. అక్కడ చూడండి, బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదవా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండిడనెను. చూసారా, ప్రవక్తల శిష్యులు అంటే ఆ ప్రవక్తలు ఎవరో కాదు, వీళ్ళిద్దరు శిష్యులే. వాళ్ళిద్దరు చెప్తున్నారు, ఇదిగోయా నీకు నచ్చి నీ సేవకుడు ఎవరైతే ఉన్నారో, నువ్వు ప్రారంభం నుంచి నువ్వు తిరిగిన వెంబడించిన సేవకుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని దేవుడు తీసుకొని పోతున్నాడు కదా, మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే, మీరు మెదలకుండా ఉండండి అన్నాడు. పిమ్మట ఎలీషా, యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా ఏం చెప్తున్నాడు, గిల్గాల్లో నుండి బేతేలుకు వచ్చారు, అక్కడ ఒకసారి పొమ్మన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు బాబు, నన్ను వెంబడించొద్దు అన్నాడు. ఇప్పుడు మళ్ళా రెండో స్థలానికి దేవుడు వెళ్ళమని చెప్పాడు, ఎరికోకు పొమ్మని చెప్పాడు. ఎరికోకు పొమ్మని దేవుడు ఏలియాకు చెబితే ఇప్పుడు ఏలియా మళ్ళా ఏమంటున్నాడు చూడండి, గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, చూడండి మళ్ళా గిల్గాల్లో నుండి బేతేలుకు వచ్చారు, బేతేలుకు వచ్చేటప్పుడు నువ్వు ఎక్కడే ఉండు, నన్ను వెంబడించొద్దు. మళ్ళా అక్కడ నుండి అంటే బేతేల్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరు. ఇప్పుడు దేవుడు బేతేలు నుంచి ఎరికోకు పొమ్మంటున్నాడు. పొమ్మన్నప్పుడు మళ్ళా ఏలియా ఏం చెప్తున్నాడు, ఎలీషా నన్ను వెంబడించొద్దు, నువ్వు ఎక్కడే ఉండు అన్నాడు. అప్పుడు మరలా ఎలీషా ఏమంటున్నాడంటే, యెహోవా జీవంతో నీ జీవముతోడు నేను నిన్ను విడువను. వారిద్దరూ ఎరికోకు ప్రయాణము చేసిరి, మరలా ఎరికోకు వెళ్ళారు. చూడండి ఆయన ఎలాంటి శిష్యుడిగా ఉన్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎంత నమ్మకమైనటువంటి శిష్యుడిగా ఉన్నాడో మీరు ఒకసారి గమనించండి. పరిచర్యకు ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నాడో మీరు గమనించండి. తర్వాత ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా అంటే మీకు అర్థమవుతుందా, బేతేల్లో శిష్యులు ఉన్నారు, అక్కడికి వచ్చాడు, వీళ్ళ పరిచర్య కింద వాళ్ళు తర్ఫీదు పొందుతున్నారు లేఖనాల దగ్గర, అక్కడ శిష్యులు ఉన్నారు. అక్కడ వాళ్ళు అనలేదు నేను మీతో పాటు వస్తానని, ఎలీషా అన్నాడు. మళ్ళా ముందుకు వచ్చారు, ఎరికో ప్రాంతానికి వచ్చారు. ఎరికోలో కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు, వాళ్ళు కూడా ఏలియా దగ్గర లేఖనాలు తర్ఫీదు పొందుతున్నారు. మరి వాళ్ళల్లో ఎవరు కూడా ఈయనతో పాటు వస్తారని చెప్పలేదు. మళ్ళా మూడవ స్థలానికి వచ్చారు వాళ్ళు, చూడండి. ఓకే, ఇప్పుడు 6 చదవండి. అంతటి ఏలియా నన్ను యోర్దాను నాకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషా తనకు మూడవసారి కూడా నన్ను వెంబడించొద్దు, నువ్వు ఇక్కడే ఉండన్నాడు. అన్నప్పుడు మరి ఎలీషా ఏం చేశాడు? మళ్ళా చూడండి ఏమన్నాడు,
ఆ, 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 చాలు. ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఎంతమంది ఉన్నారు యోర్దాను దగ్గర? 50 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా శిష్యులే ఆయన. ఈ గిల్గాలులో గాని, ఈ బేతేలులో గాని, ఎరికోలో గాని, అలాగే యోర్దాను దగ్గర గాని శిష్యులు ఉన్నారు ఆయనకు. శిష్యులు అనేక మంది ఉన్నా కూడా ఏలియా తరువాత వారసుడిగా, ఏలియా యొక్క తర్వాత పరిచర్యను కొనసాగించేవాడిగా దేవుడు ఎలీషానే ఎన్నుకున్నాడు. చూడండి, శిష్యులు చాలా మంది ఉన్నారు. దేవుడే చెప్తున్నాడు మొదటి రాజుల గ్రంథం 19:16. మొదటి రాజుల గ్రంథం 19:16లో చూసారు ఏమంటున్నారు? నీకు మారుగా అంటే, నీకు మారుగా అంటే నీ తర్వాత, నువ్వు తీయబడిన తర్వాత రంగం మీద నుంచి నీ స్థానములో ఎవరిని ప్రవక్తగా ఉంచాలనేది దేవుడు చెప్తున్నాడు అక్కడ. అబెల్మే హోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చెయ్యుము. ఎలా ఉండటానికి? రాజుగా ఉండటం కాదు, ప్రవక్తగా ఉండటకు. నీకు మారుగా ప్రవక్తగా ఉండటకు ఎలీషాను అభిషేకించు అంటున్నాడు. అరే, ఎంతో మంది శిష్యులను చూసాం మనం. 3 స్థలాల్లో శిష్యులు ఉన్నారు. యోర్దాను దగ్గర 50 మంది వెంబడించిన వారు ఉన్నారు. కానీ వాళ్ళందరిలో లేనటువంటి ప్రత్యేకత ఎలీషాలోనే ఉన్నది. దానికి కారణం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. గమనించారా మీరు? ఎలీషా యొక్క విధానమే వేరుగా ఉంది. ఎలీషా అరకలతో పొలాన్ని దున్నుతూ ఉన్నప్పుడు ఏలియా వచ్చి దుప్పటి మీదేసి నన్ను వెంబడించని చెప్పినప్పుడు, అయ్యా నా తల్లిదండ్రులకు నేను చెప్పొస్తానని చెప్పాడు. సరే చెప్పిరా అన్నాడు. గొప్ప విందు చేయించాడు. ఆయన ఏ ఎద్దుల కాడినైతే నడుపుతున్నాడో ఆ కాడిని విరగ్గొట్టి పొయ్యిలో పెట్టి ఆ కాడి కట్టెల చేతనే వండి అక్కడ ఉన్న వాళ్ళందరికి భోజనం పెట్టి ఇక ఏనాడు కూడా తిరిగి వెళ్ళలేదు ఆయన ఇంటికి. గమనించండి, ఏ రకమైన సమర్పణ అది, ఏ రకమైనటువంటి ప్రోత్సాహం సేవకు చేశాడు ఎలీషా. గమనించండి సార్. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? దేవుని పని మీద ఎంత ఆసక్తిని కలిగి ఉన్నాడో మీరు ఒకసారి గమనించండి. సంపూర్ణమైనటువంటి ప్రోత్సాహం ఇచ్చాడు పరిచర్యకు, అలాగే పరిచారకుడుకు. మనము కూడా ఆ విధంగా ఉండాలి. దేవుని పరిచర్య విషయానికి వస్తే ఏదైనా చేయడానికి మనం సిద్ధపడి ఉండాలి. దేవుని పనిలో ఏదైనా నీకు చెయ్యాలనిపిస్తే అది ధన్యతగా నువ్వు భావించాలి. నేనైతే అలాగే అనుకుంటాను. ఏదైనా దేవుని పని, ఆ పని విషయంలో ఏదైనా మనం చెయ్యాల్సి వస్తే అది చెయ్యకుండా మాత్రం నేను ఒట్టి చేతులతో రాను. గుర్తుపెట్టుకోండి, దేవుని పేరట ఏదైనా నువ్వు చెయ్యాల్సి వచ్చినప్పుడు నువ్వు చెయ్యాలని అంతే. నువ్వు అప్పు చేసి చేస్తావా? నీ దగ్గర ఉన్నాయో ఇచ్చి చేస్తావా? అన్ని సమయాల్లో ధనమానే కాదు, పర్సన్ ఉండాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, వింటున్నారా? అన్ని సమయాలలో ధనము ద్వారా పని అయిద్దని అనుకోవద్దు. నువ్వు అవసరం అవుతావు. అర్థమవుతుందా? నువ్వు అవసరం అవుతావు అన్ని సమయాలలో. అలాగనే యేసు ప్రభు పరిచర్య విషయానికి వచ్చినా కూడా యేసు ప్రభుని ప్రారంభంలో ఆయనను వెంబడించిన వారు అనేకులు ఉన్నారు. ఆహారం కోసం, స్వస్థతల కోసం. ఇవాళ మీరు చూస్తున్నారో లేదో, పోస్టర్ల మీద పలానా తారీఖుల్లో కూటమని చెబుతున్నారు, బానే ఉంది. కింద ఒక పెద్ద సున్నా చుట్టి ఆ సున్నా మధ్యలో గొర్రె మాంసముతో విందు గలదు. నేను చూశాను, ఒక పోస్టర్ ఉంది, పలానా తారీఖుల్లో కూటమని పెట్టారు. కింద పెద్ద అక్షరాలలో గొర్రె మాంసముతో మంచి విందు గలదు. ఇది కూటమి యొక్క ప్రచారమా, గొర్రె మాంసం యొక్క ప్రచారమా? అక్కడ జరిగేది ఏంటో తెలుసా? ఎవరన్నా ఆ కూటమి గురించి ఎవరికైనా చెప్పాలని ఏం చెబుతారు తెలుసా?
పలానా ఊర్లో కూటం ఉందంట, గొర్రె మాంసంతో భోజనం పెడతారంట. పోదాంపా, పట్టుబట్టద్దాంపా. ఇక ఆ గొర్రె మాంసాన్ని చూసినాడు, గొర్రె మాంసం ఉడికే వాసన చూస్తాడు. ఎప్పుడు వడ్డిస్తారు, ఇంక ఎంత ఒకటైతుంది, ఇంకా ముగించలేదని చూస్తారు, కానీ వాక్యం ఏం చెబుతున్నారు అది ఏముండదు. ఎందుకంటే ఆల్రెడీ వేసాడు ఒక పోస్టర్ గొర్రె మాంసంతో. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభువుని వెంబడించిన వాళ్ళు కూడా కొంతమంది అలాగే ఉన్నారు. రొట్టెలు, ఆయన మావులుడా మొహమాటము లేకుండా మాట్లాడేవాడు అని ఉంది కదా. ఎవరు ఆయన ఆయన పక్కన ఉన్నోళ్ళు పొగడట్లా, ఆయన ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళే చెబుతున్నారు, బోధకుడా నువ్వు నిజంగా మొహమాటం లేనివాడిగా, మొహమాటం లేనివాడవు నువ్వు అని ఆయన వ్యతిరేకించే వాళ్ళే గొప్పలు చెప్తున్నారు ఆయన గురించి. ఆయన్ని వెంబడిస్తూ కొంతమంది శిష్యులు వచ్చి ఒక చోట ఆయన్ని కనుగొని ఏమడుగుతున్నారు తెలుసా? ఏందయ్యా మీకోసం 2 రోజుల నుంచి ఎదుగుతుంటే ఏంది ఏడున్నావు అని అడిగితే ఆయన అన్నాడు, మీరు నన్ను వెంబడించేది రొట్టెల కోసమేగా అన్నాడు. మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు నాకు తెలుసు, నేను ఇచ్చేటువంటి ఉచితమైనటువంటి రొట్టెలు తినేగా. అంటే ఇక పనికి పోట్ల వాళ్ళు, పనికి పోయే పని లేదు. ఎందుకంటే ఏడే కూర్చుంటే మంచి మంచి కథలు చెబుతుండు, 3 పూట్ల తిండి పెడతాడు, చేపలు పెడతాడు, రొట్టెలు పెడతాడు. అదొక తెగ. రెండవ తెగ ఉంది. రెండవ తెగ ఏంటంటే స్వస్థతల తెగ. ఫలానా చోటకు వెళ్తే ఒక స్వస్థత జరుగుతుందంట, ఫలానా చోటకు వెళితే ఫలానా జరుగుతుందంట. జరుగుబాటు కోసం కొంతమంది వెళ్తే, ఆరోగ్యం కోసం కొంతమంది, ఆశీర్వాదాల కోసం కొంతమంది. సో అందునిమిత్తం ఈ కాలంలో ఉన్న ట్రెండ్ ఏంటంటే ప్రాస్పరిటీ గాస్పెల్, ఆశీర్వాదపు పండుగలు, ఎవడబోడు స్వస్థత సభలు. వింటున్నారని మీరు పట్టుకుంటున్నారా నాడిని? ఏం జరుగుతున్నాయో పోస్టర్లు చూసారా? ఆశీర్వాదపు పండుగలు, అలాగే స్వస్థత కూటములు, స్వస్థత పండుగలు, లేదా ఉద్యమ కూటములు, తైలాభిషేకం. ఇంకేమి లేదు, ఒక లీటర్ నూనె పట్టుకుని చల్లుతా ఉంటాడు. ఇక పొందుకో, 10 మంది నటినట్లు ఉంటారు ముందు. అంటున్నారా? ఇవన్నీ కూడా ట్రెండ్. అది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. ఆ ట్రెండ్ ని గుర్తుపట్టాలంటే ఈ ట్రెండ్ ఏందో తెలియ, అసలు బైబిల్ ట్రెండ్ ఏందో మనకు తెలిస్తే అది గుర్తుపడతాం. ఒక విచిత్రమైన భాష మాట్లాడతారు, అందులో రా ఉంటది, ఆ భాషలో ఆ పదాల్లో బాగుంటది, లా ఉంటది. శబరబ శబరబ కిందరలా. తెలియనుడు పోయి చూస్తే ఆయన ఊగిసలాడటానికి, ఆయన మాట్లాడే మాటలకి అనగానే అదేదో పరిశుద్ధాత్మ భాష అనుకుంటాం. అసలు భాష అంటే ఏంటి? భాష అంటే ఏంటి? భాష అనేది ఎందుకు ఉంది చెప్పండి? భాష అనేది ఒక మాధ్యమం. అది నీ మనసులో ఉన్న భావాలని ఎదుటొడికి చెప్పడానికి ఉన్న మాధ్యమం ఏంటంటే భాష. అది తెలుగు అనేది భాష అంటాం. ఏంది భాష? దీన్ని ఇంగ్లీష్ లో గిబ్బరిష్ అంటారు. ఇంగ్లీష్ లో ఏమంటారు దీన్ని? గిబ్బరిష్. అర్థం పర్థం లేని భాష. గిబ్బరిష్ అంటే ఏంటో చెప్పనా? నాకు రేపు మాపు మాటలు వస్తాయి కదా, ఆ పిల్ల మాట్లాడేది ఏంటనుకోండి, గిబ్బరిష్. అది రేపొద్దున ఒక సేవకుడు వచ్చి అని అన్నా కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో విశ్వాసులు ఉన్నారు. నిజం. పౌలు స్పష్టంగా చెప్పాడు, భాషలు మాట్లాడేవాడు ఉంటే పక్కన అర్థం చెప్పేవాడు ఉండాలి. అట్టయితేనే మాట్లాడాలి. మాట్లాడేది కూడా ఎట్టా? 10 మంది ఒకేసారి మాట్లాడుతున్నారు. ఈయన పోయి ఫోర్స్ ఇస్తా ఉంటాడు వెనకాల, పొందుకో. ఈయన ఫోర్స్ ఇవ్వడం వల్ల ఆమె
ప్రైజ్ ది లార్డ్. ఎవడన్నా అన్యుల ఎదుట నవ్వులు పాలవుతున్నాం. నిజం చెప్పాలంటే అన్యులు నవ్వుతున్నారండి. ఏంది జనాలు కూడా అటే ఆకర్షితులు అవుతున్నారు. ఇవాళ చూడండి మీరు, అన్ని ట్రోల్స్ అన్ని కూడా క్రైస్తవుల మీద ఎడ చేస్తున్నారు. సత్య విషయమైనటువంటి వాక్యంగా చెప్తే ట్రోల్స్ ఏమి ఉండవు నాకు తెలిసినంత వరకు. నేను అనుకుంటున్నా, ఇక్కడ ఉన్నది చెప్పావు అనుకోండి, ఇక్కడ ఉన్నదే నువ్వు చెప్పావు అనుకోండి, అందులో ఏముండదు. దేవుడు చెప్పిన మాటలు మనల్ని ఎన్నడూ కూడా నవ్వులు పాలు చేయవు. నేను అనుకుంటున్నా, మరి నేను నమ్ముతున్నదా? నువ్వు లేనిపోని భాషలు తెచ్చి లబా డబ్బా షబా రబ్బా షబా రబ్బా లబా, ఇంకా రెండు మాటలు మాట్లాడతారా దేవుడు? షబరబా అనే మాటలు మాట్లాడతారా దేవుడు? ఆ రెండు పదాలేనా మాట్లాడేది? సంఘానికి ఏదన్నా ఆయన కన్వే చేయాలనుకున్నాడు, సంఘానికి దేవుడు ఏదైనా చెప్పాలనుకున్నాడు, సంఘానికి మేలుకరంగా షబరబా ఈ మూడేనా? ఇంకొకటి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు, ఇదేంది మళ్ళీ చివరిలో? జనులు ఎక్కువగా ఆకర్షితులు దేని ద్వారా అవుతున్నారో దాని ద్వారానే సాతానుడు పనిచేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసు ప్రభు వారిని మొదటి 2 పరిచర్యల్లో వెంబడించిన వారి సంఖ్య చూస్తే ఆశ్చర్యపరుస్తుంది మనకు. నిజంగా 5,000 మంది, వాక్యం చెప్తున్న 5,000 మంది, పిల్లలు గాక స్త్రీలు గాక. సుమారు ఎంతమంది ఉండొచ్చు? ఎంతమంది ఉండి ఉండొచ్చు చెప్పండి? రెండవసారి కూడుకున్నప్పుడు 4,000 మంది కూడుకున్నారు. జనాభా కుప్పలుగా కోట్ల సంఖ్యలో ఉన్న సమయంలో కాదు, 2000 సంవత్సరాల క్రితమే 5,000 మంది సభ, 2000 సంవత్సరాల క్రితం 4,000 మంది సభ. ఎంత గొప్ప ప్రసంగి కూడా చూడండి ఆయన. అది ధర్మశాస్త్రము వాడుకలో ఉన్నప్పుడు, సమాజ మందిరాలు ఉన్నప్పుడు వాటన్నిటి ఖాళీ చేసి వస్తున్నారు ఈయన దగ్గరికి. నాకు తెలిసి మానవాళిలో అంత గొప్ప ప్రసంగికుడు ఉండి ఉండాడు. ఎందుకంటే వాక్యమే శరీరధారిగా వచ్చింది కదా. ఇక పిట్టకథలకు తావులేవు ఆయన దగ్గర. యేసుప్రభు దగ్గర పిట్టకథలకు తావులేవు. పలానా రాజు ఉన్నాడు, కప్పంది స్తంభం ఎక్కుతుంది, ఇట్లాంటి కథలే లేవు ఆయన దగ్గర. సంపూర్ణ వాక్యం 66 గ్రంథాలు రాబోయేది తెలుసు ఆయనకు, అన్ని తెలుసు ఆయనకు. ఆయన వాక్యం బోధిస్తా ఉంటే వేల మంది వచ్చి వింటున్నారు. అయితే ఆ జనుల యొక్క రాక కొంతకాలమే ఉండింది. ఆయన సత్యాన్ని ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేశాడో, ఆయన్ని వెంబడించిన శిష్యులందరూ వెనక్కి వెళ్ళిపోయారు. మీరు చదవండి కావాలంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం. ముప్పై 35 చదవండి. 35. ఆ ఆ ఆ 41 చదవండి. 41. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా, ఆయన తల్లిదండ్రులను మనము ఎరుగుదుము గదా, నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగ చెప్పుచున్నాడనిరి. అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడని. అలాగని 52 చదవండి.
మొదట ఆయన నిజాన్ని చెప్పాడు, నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని అని చెబితే వాళ్ళు అక్కడ ఏమని చెప్పుకుంటున్నారు, ఈయన పక్క సందులో యోసేపు మరియకు పుట్టిన సంతానమే కదా, ఈయనేంది పైనుంచి దిగి వచ్చానని సనుక్కుంటున్నారు. అదొకటి. 2:52 చదవండి. యూదులు 50 చదవండి. 50 చూడండి, ఆయన ఏమంటున్నాడు, ఇదిగో పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం అని చెబుతూ, అది దాన్ని తింటే చావరని చెబుతూ, ఆ జీవాహారాన్ని నేనే అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ శరీరాన్ని తినమంటున్నాడు ఆయన. అప్పుడు 52 చూడండి. చాలు. ఇప్పుడు మళ్ళా ఏం చెప్తున్నాడు, నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవం గలవాడు అని చెప్పినప్పుడు కింద వచనాలకు వస్తే 60వ వచనంలో మనం చూస్తే అక్కడ శిష్యులు అంటున్నారు చూడండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట. చాలు. ఇందాక యూదులు సనిగారు ఆయన మీద, ఇప్పుడు మళ్ళా నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవం కలవాడు అని చెప్పుకున్నప్పుడు మళ్ళా శిష్యులు సనుగుతున్నారు ఆయన మీద. ఏమని, ఇది కఠినమైన మాట, ఇది అసలు ఎవడు వినగలడు? అక్కడి నుంచి ఏం జరిగిందంటే 66వ వచనం, అప్పటి నుండి, ఎప్పటి నుండి, ఆయన ఎప్పుడైతే సత్యమును చెప్పాడో, ఆయన గురించి ఆయన నిజాన్ని ఎప్పుడైతే బట్టబయలు చేశాడో, నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను అన్నాడు, జీవాహారమును నేనే అన్నాడు, నా శరీరం తినండి అన్నాడు. నిజము సత్యము ఎప్పుడైతే చెప్పుకుంటూ వచ్చాడు ఆయన, అది ఆయనను వెంబడించిన శిష్యులకు నచ్చలేదు. ప్రైజ్ ది లార్డ్. సత్యమును చెప్పినప్పుడు ఆయనకు నచ్చలేదు, వాళ్ళకి నచ్చలేదు. అంటే వాళ్ళు ఏమి చూసి వచ్చారు ఆయన దగ్గరికి? ఇప్పుడు రొట్టెలు, స్వస్థత కార్యాలు, నేము ఫేమ్ సూపర్ ఉంది ఆయన వెంబడి తిరుగుతుంటే, పేరు ప్రఖ్యాతలు ఉంటున్నాయి ఆయన పక్కన తిరిగితే. ఎస్. అప్పుడు ఆయన ఎప్పుడైతే సత్యమును సత్యముగా ప్రకటించడం స్టార్ట్ చేశాడో, 3వ ఈడ్పులోకి వచ్చాడో, అనేక మంది శిష్యులు వెనుక తీశారు అని ఉంది అక్కడ. వింటున్నారండి? ఎప్పుడు కూడా వాళ్ళు ఆయన్ని వెంబడించలేదండి. ఆయన గొప్ప ప్రసంగికుడు కాదా? మరి ఆయన ఎందుకు అందరూ విడిచిపెట్టారు? నా డౌట్. ఒకవేళ అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే ఆయన ఏమైనా అబద్ధాలు చెప్పాడా? చెప్పండి సార్ మీరే. ఒక మాటలో ఆయన అంటాడు, నేను సత్యమును మీకు చెప్పి తిని కనుక మీరు నన్ను నమ్మలేదన్నా. అంటే దాని అర్థమైంది, అబద్ధాలు చెప్తే బ్రహ్మాండంగా నమ్మేవాళ్ళరా బాబు మీరు, సత్యాన్ని చెప్పాను కాబట్టి మీరు నన్ను నమ్మలేదు. శిష్యులందరూ వెనక్కి తీసి వెళ్ళిపోయారు. అయితే నేను ఇక్కడ మీకు ఒక స్టేట్మెంట్, యేసు ప్రభు స్వయంగా తన మాటల ద్వారా చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ నేను మీకు వినిపిస్తాను. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత హల్లెలూయా పేతురుని అడిగాడు, ఇప్పుడు శిష్యులను కూడా వెళ్ళమని చెప్పాడు. అందరు వెళ్ళిపోతున్నారు కదా, మీరు మాత్రం ఎందుకు నా దగ్గర వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోతే అక్కడ చూడండి, కాబట్టి యేసు 67 మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, అందరు వెళ్ళిపోయారు, 12 మంది ఉన్నారు ఆయనతో పాటు. ఇప్పుడు ఆ 12 మందితో ఆయన అడుగుతున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? శిష్యులు ఏమన్నారు? ప్రభువా నిత్య జీవపు మాటలు గలవాడవు నువ్వే, నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి మేము వెళ్తాం? ఈ 12 మందిలో ఒకడు సాతాను వాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత లూకాసు సువార్త 22:28లో ఆయన స్పష్టంగా శిష్యుల గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, నా కష్టకాలాల్లో ఉన్నది మీరే అన్నాడు ఆయన.
చూడండి అక్కడ 22:28 నా శోధనలలో, అంటే కింద ఫుట్ నోట్ లో శ్రమలలో అని ఉంది చూడండి. లూకాసు సువార్త 22వ అధ్యాయము 28వ వచనం. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఎవరి గురించి చెప్పాడు ఈ మాట? ఎవరైతే ఆయనతో కూడా ఉన్నారో ఆ 12 మంది శిష్యులను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. నా శ్రమలలో కూడా నిలిచి ఉన్నది మీరే. ఇవాళ ఏదన్నా ఒక చిన్నది, ఏదన్నా ఒక శోధన వస్తే తుర్రని పారిపోవడం కాదు. యు మస్ట్ స్టాండ్ ద గ్రౌండ్. మీరు నిలబడి ఉన్నటువంటి ఆ స్థలము మీద మీరు గట్టిగా నిలబడాలి దేవుని కోసం. వాళ్ళ కోసం ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఆయన పక్షమును ఉండిన వారు ఎవరో ఆయన గుర్తెరిగాడు. అక్కడ చూసారా? నా శ్రమలలో నాతో కూడా ఉండిన వారు మీరే. యోబు భార్య ఒక రోజు వచ్చి యోబుతో అంటుంది, ఎందుకయ్యా దేవుడు దేవుడు అంటావు? నీ యథార్థతను పక్కన పెట్టి దేవుణ్ణి దూషించి చావరాదా అంటే. ఆ భార్య మనస్తత్వాన్ని ఎరిగిన యోబు ఏమంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. దేవుడి దగ్గర నుంచి మేలు మాత్రమే పొందుదమా, కీడును అనుభవింప తగదా అని అంటున్నాడు. అంటే ఈ భార్య మనస్తత్వం ఎలా ఉన్నదంటే, మేలులు పొందే వరకే దేవుడు. మరి మేలులు పోతే ఆమె సహించలేకపోయింది. కానీ అలాగ మనం ఉండరాదు. ప్రైజ్ ది లార్డ్. అన్ని విషయాలలో దేవుని రాజ్యమునకు సహకారులుగా మనం ఉండాలి. ప్రతి విషయంలో కూడా పరిచర్యకు, అలాగే పరిచర్య జరిగిస్తున్న వాడికి మనం ప్రోత్సాహకరంగా ఉండి తీరాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన గురించి రేపు సాక్ష్యం ఇస్తాడు దూతల ఎదుట. నమ్ముతున్నారా? హల్లెలూయా. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. అందరూ పాడాలి. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. కృపా 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 కృపా, నీ కృపా నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని. కృపా కృపా
కృపా కృపా ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. హల్లెలూయా. దేవుడు మనకైతే చాలా చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన పరిచర్యలో మనకి ఇప్పుడు జ్ఞాపకం చేశాడు. ఆయన మనం ఏమి చేయగలమో దాని అంతటిని కూడా మిమ్మల్ని చెయ్యమని చెప్తున్నాడు, నన్ను చేయమని చెప్తున్నాడు. మన బాధ్యతను ఆయన మరలా మనకు గుర్తు చేస్తున్నాడు. సేవకులను వెంబడించినటువంటి వారు ఏ విధమైనటువంటి ఆ గుణాన్ని, ఆ లక్షణాన్ని కలిగి ఉన్నారో ఆయన మనకు చూపిస్తా ఉన్నాడు ప్రతి విషయంలో కూడా. ప్రైజ్ ది లార్డ్. కేవలము ఆశీర్వాదములు పొందుకొని లేదా స్వస్థతలు పొందుకొని పోయేటువంటి వారముగా మనం ఉండరాదు అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలోకి వస్తారు, మేలులు పొందుకుంటారు, దీవించబడతారు, ఇంకా దీవించబడతారు, అత్యధికంగా దీవించబడతారు. దీవించబడిన తర్వాత వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు తీరిక లేకుండా అయిపోయి దేవుని సన్నిధిని మర్చిపోతారు. ప్రైజ్ ది లార్డ్. శోధన వచ్చినప్పుడు దేవుడిని గుర్తుకు రాకూడదు మనకి. వింటున్నారండి? మనకు ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధి గుర్తుకు వస్తూనే ఉండాలి. దేవుని పరిచర్యను మనం ముందుకు తీసుకుపోయేటువంటి వాడిగా మనం ఉండాలి. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. పౌలుకు మంచి సహకారిగా తిమోతి ఉన్నాడు. పౌలుకు మంచి సహకారిగా తిమోతి ఉన్నాడు. పౌలును వెంబడించిన వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే పౌలు దగ్గర నుంచి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ తిమోతి పౌలును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. ప్రైజ్ ది లార్డ్. పౌలు తర్వాత బాధ్యత తిమోతికి అప్పగించి వెళ్ళాడు. మీరు వింటున్నారండి? హల్లెలూయా. ఈ తిమోతి విషయానికి వస్తే, తిమోతి పౌలు యొక్క శ్రమల కాలములో దృఢముగా నిలిచినటువంటి ఒక యవ్వనస్తుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ తిమోతి చిన్నతనంలో ఉన్నప్పుడే పౌలు తిమోతిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించాడు. పౌలు, ప్రైజ్ ది లార్డ్, గుర్తించి పౌలు తిమోతి గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, నా దగ్గర ఉండిన వారిలో తిమోతి వంటి వాడు ఎవడు లేడు అని చెప్పాడు. ఆ తల దాంట్లో ఇరుక్కుందనుకో తీయండి. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:20. ఇరుక్కుందా? చదవండి. 19. నేనును తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ఎవరంట ఈ చింతించువాడు? ఎవరంటే చింతించువాడు ఎవరు? పౌలే కాదు, పౌలుతో పాటుగా తిమోతి గురించి మాట్లాడుతున్నాడు. ఆ మాట పౌలుకి చింత ఉంది ఫిలిప్పీ సంఘం మీద, కానీ అదే చింత ఇంకొకళ్ళకి కూడా ఉంది, తిమోతికి కూడా ఉంది. దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం వెళుతున్న సంఘము మనందరిది సంఘము. మనందరము కూడా బాధ్యత వహించాలి సంఘం మీద. మన పాస్టర్ గారు ఉన్నలే సంఘం గురించి ఆయనే చేస్తాడులే కాదు, అందరము చేయాలి సంఘం గురించి. సంఘంలో ఎవరెవరైతే ఉన్నారో అందరి గురించి కూడా మనము ప్రార్థించాలి. మనందరికీ కూడా చింత ఉండాలి. హల్లెలూయా అని చెబుతూ, అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి
ఏమంటారు ఒపీనియన్, అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు చూడండి పౌలు తిమోతి మీద. అతని వంటి వాడు ఒకడును లేడు. కింద వచ్చిన కూడా భలే ఉందే. ఏమంటున్నాడు? అందరూ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు కానీ ఇది మళ్ళీ బాధ్యత గుర్తు చేస్తుంది. ఎంతసేపటికి మనమేం తిందాం, మనమేం సంపాదించుకుందాం, మనమేం కట్టుకుపోదామనే గాని యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చూడట్లేదు అని అంటున్నాడు. చూడాలనా? మనం ఖచ్చితంగా చూడాలి. పరిచర్యకు సహకరించాలి, అలాగే పరిచారకుడికి సహకరించాలి. సంఘం యొక్క బాధ్యత మనందరి మీద ఉన్నది. అందరి గురించి ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. ఒక్కసారి 24 గంటలు ప్రార్థన పెడదామా? 24 hours కంటిన్యూస్ ప్రేయర్ అంటే ఎలా ఉంటుందో చెప్తానండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమయం అనేది నిర్ణయిస్తాం మనం, ఒక గడియ. ఆ గడియలో ఆ వ్యక్తి వచ్చి సంఘంలో ప్రార్థన చేయాలి. ఆ గడియ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు రావాలి. అట్లా 24 hours ప్రేయర్ జరుగుతూనే ఉండాలి. అది బాగుంటది. చాలా సంఘాలు చేస్తున్నారు అలాగా. అంటే అర్ధరాత్రి 2 అయినా సరే మీ గడి అదైతే మీరు వచ్చి చేయాలి. ఏ విషయం అయిపోయేలా తర్వాత చెప్పండి. అలాగ మనము సహకరించాలి, పరిచర్యకు సహకరించాలి. పరిచర్య నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉండాలి. సంఘంలోకి వచ్చేటువంటి వారందరి గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనము మన సహకారాన్ని సంఘానికి అందిస్తామో, ఒక కూటం అని చెప్పాం, ఉదాహరణకు చెప్తున్నాను, ఒక కూటం అని చెప్పాం. ఏదో ఒక భారము భరించేటువంటి ఒక వ్యక్తి మీద ఆ కూటము భారం అంతా వెయ్యకుండా మనందరి చేతులతోటి ఆదుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇదేం కొత్తది కాదు, ప్రతిసారి మనం చేసుకుంటున్నాం కూడా. కూటాలంటే గుర్తొచ్చింది. మనం కూటాలు పెట్టుకొని కూడా సంవత్సరం దాటిపోయింది. మరలా ఈరోజు ఇది అయిపోయిన తర్వాత కూర్చొని కూటాలు మనం పెట్టుకోవడానికి నిర్ణయం చేసుకుందాము. ప్రతి విషయంలో కూడా సహకారిగా ఉండాలి. యెహోషువ కాలేబుల విషయం గురించి మాట్లాడుతూ గౌరవములు అనేటువంటి వర్తమానంలో ప్రవక్త చెప్తున్న మాటను మీకు గుర్తు చేస్తాను. బట్ ఐ వాంట్ టు బ్రింగ్ అనదర్ థింగ్ ఇన్ టు యువర్ రిమెంబరెన్స్. మీ జ్ఞాపకములోకి మరొక విషయాన్ని నేను తీసుకొస్తున్నాను. ఇఫ్ గాడ్ సెంట్ ద మెసెంజర్, దేవుడు గనక ఒక వర్తమానికుడిని పంపిస్తే, అండ్ విండికేటెడ్, ధృవీకరిస్తే ఆ ప్రవక్తని, సూచన బై ద సైన్స్, సూచనల ద్వారా, that he was the messenger sent from God, దేవుడే ఈ యొక్క వర్తమానికుని పంపించాడు అని ధృవీకరించబడిన ప్రవక్త అయితే, సూచనల ద్వారా ధృవీకరించబడిన ప్రవక్త అయితే, then it's up to them to obey this messenger. అప్పుడు ఆ ప్రవక్తను నమ్మాలా నమ్మకూడదా అనేది మీకు సంబంధించిన విషయం. అది మీ వ్యక్తిగతం. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అయితే they must obey the messenger and have respect to that messenger అని చెబుతూ ఏమంటున్నాడు? వాళ్ళు ఖచ్చితంగా వర్తమానీకుడికి మీరు లోబడి ఉండాలి, అలాగనే వర్తమానీకుని పట్ల గౌరవములు కలిగి ఉండాలి. లుక్ ఎట్ జోషువా అండ్ కాలేబ్. కాలేబు యెహోషువ వైపు చూడండి. దే స్టేడ్ రైట్ బై హిస్ సైడ్. వారిద్దరు కూడా మోసే పక్షాన నిలబడిన వారు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, yes sir, whatever Moses was in, మోషే దేనిలోకైతే ప్రవేశించాడో, they was in it, వీళ్ళు కూడా అందులోనికి ప్రవేశించారు. అంటే మోషే ఒక శ్రమలోకి వెళ్తే వీళ్ళిద్దరు కూడా వెళ్ళారు మోషేతో కూడా. అలాగే whether Moses was right or wrong, మోషే తప్పైనా ఒప్పైనా, they stayed right with him, వారు మోషేతోనే నిలిచి ఉన్నారు. ఇవాళ మనము కూడా మనం వెంబడిస్తున్న సేవకుడిని మనం అంటి పెట్టుకుని ఉండటం చాలా అవసరం. ఎందుకంటే దేవుని పని ముందుకు వెళ్ళాలంటే మన ప్రోత్సాహం, మన సహకారం అనేది ఉండాలి. నేనేమి ప్రోత్సహించగలను అని అనుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నటువంటి సమయంలో జనాల గుంపులో ఒక అతను ఉన్నాడు. కురేనీయుడు అని సీమోనా? అతనేనా? యేసు ప్రభు సిలువను కొంత దూరం మోసేటువంటి ధన్యత అతనికి దక్కింది. అతను ఎందుకు వచ్చాడో, దేనికి వచ్చాడో, ఆ పని నిమిత్తం వచ్చాడు. అక్కడ ఏదో జరుగుతుందని చూడటానికి వచ్చాడు. కానీ ఆ రోజు యేసు ప్రభు
మోస్తున్నటువంటి సిలువ భారాన్ని కొంత దూరం మట్టుకు మోసేటువంటి భాగ్యం అతనికి దక్కింది. అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకుంటున్నారా? దేవుడికి మీ అవసరత వచ్చినప్పుడు మీరు ఇవ్వాలి మీ భుజాలు. మీరు గమనించండి అక్కడ. హల్లెలూయా. మోషే తప్పు చేసినా ఒప్పు చేసినా మోషేతో యెహోషువ కాలేబులు నిలిచి ఉన్నారు. బికాస్ దే నోడ్ దట్ వాస్ గాడ్స్ మెసెంజర్. ఎందుకంటే వారు ఎరిగి ఉన్నారు ఇతను నిజంగా దేవుడు పంపించబడిన ప్రవక్త అని. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క పరిచర్యను మనం ప్రోత్సహించినప్పుడు, మనం సహకారులుగా ఉన్నప్పుడు, మనం ఏదైతే చెయ్యగలమో దానిని మనం చేసినప్పుడు పరిచర్య ఆగదు. పరిచర్యకు కావలసిన ప్రార్థనలు మీరు చేసినప్పుడు, పరిచర్యకు కావలసిన విధానములు మనం ఉన్నప్పుడు, మన బాధ్యత వచ్చినప్పుడు మన బాధ్యతను మనం తీసుకొని ఆ బాధ్యతను నెరవేర్చుకుంటూ పోయినప్పుడు పరిచర్య ఎందుకు ఆగుద్దండి? ఎందుకు ఆగితే? సంఘం ఎందుకు క్లోజ్ అవుద్ది? రక్షణ పొందిన విశ్వాసాలందరూ బాధ్యత తీసుకొని, నేను ఆదివారం వచ్చిందని నేను వెళ్ళాలంటే సంఘం ఇంత ఖాళీలు ఎందుకు ఉంటాయి? ఇలా ఖాళీగా ఉంటాయా? ఎంతమంది తీసుకోలేదు రక్షణ? మనం వాక్యమును విశ్వసించి ఎంతమంది తీసుకోలేదు బాప్తిస్మం? ప్రైజ్ ది లార్డ్. గమనించండి, బాధ్యత తీసుకోవాలి, సంఘమునకు ప్రోత్సాహకరంగా ఉండాలి, వాక్యమును ముందుకు తీసుకువెళ్ళడానికి నువ్వు ఏమి చేయగలవో దానిని నువ్వు చేయగలగాలి. ప్రైజ్ ది లార్డ్. అలా చేసినప్పుడు దేవుని యొక్క వాక్యము ముందుకు తీసుకువెళ్ళబడుతుంది. దేవుని యొక్క పని ముగింపులోనికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అహరోను హూరులు ఇద్దరు కూడా మోషే చేతిని ఆదుకున్నారు. మోషేకు సౌకర్యవంతమైనటువంటి విధానాన్ని వాళ్ళు కలుగు చేశారు అక్కడ. వింటున్నారా? మనం ఎప్పుడైతే పరిచర్యకు సౌకర్యవంతం చేస్తామో పరిచర్యని, అది ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. కనుక దేవుని పనికి, దేవుని యొక్క పరిచారకులకు సహకరిద్దాము. దేవుని యొక్క పనిని మనమే ముగింపుకి తెద్దాం. దేవుని యొక్క కార్యము మనమే ముగింపు ఇవ్వాలి. ఎవరో వచ్చి కాదు, నీ బాధ్యతను జరిగించినప్పుడు ఆ పని ముగించబడుతుంది. ఆఖరి గొర్రె పిల్లను ఇంకెక్కడో అమెరికా పాస్టర్ వచ్చి రక్షించేది నీ చేతుల్లో కూడా ఉంది కదా. అవునా? దేవుడు నీకు కూడా ఇచ్చాడు కదా ఒక ఆయుధం. బైబిల్ నీ చేతుల్లో కూడా ఉంది. నువ్వు ప్రార్థించగలవు. వింటున్నారా? నువ్వు ప్రార్థించగలవు. నువ్వు కూడా ఒక సాక్ష్యాన్ని నీ దగ్గర కలిగి ఉన్నావు. ఒక చిన్న స్వస్థతలో దేవుడిని ఏ విధంగా తన వైపు లాక్కున్నాడు, అది సాక్ష్యం. అది నువ్వు చెప్పు అనేకులకు. ఇదిగో నేను ఫలానా వ్యాధిలో ఉన్నప్పుడు నేను దేవుడికి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. చాలు. నీలాంటి పరిస్థితి కలిగిన వాడి దగ్గరికి అది వెళ్ళి చెప్పినప్పుడు వాడిని సాక్ష్యాన్ని ఆధారం చేసుకొని దేవుడు నన్ను కూడా రక్షిస్తాడేమో అని వాడు కూడా ఆశతో వస్తాడు, వాడు పట్టబడతాడు. హల్లెలూయా. ఎన్నో సాక్ష్యాలు. అసలు డబ్బులే లేనప్పుడు నువ్వు ప్రార్థించి ఉండొచ్చు, ఆ డబ్బులు నీ దగ్గరకు నడుచుకుంటూ వచ్చి ఉండొచ్చు. అంటున్నారా? ఏదో ఒక అవసరం, ఆహారం విషయంలోనో ఏదో ఒక అవసరం, నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు వాటిని సమకూరుస్తూ ఉన్నప్పుడు ఆ సాక్ష్యాలు అసలు బొవ్వకలేను, అసలు ఆహారం లేక అలమటించే వాడి దగ్గరికి వెళ్ళి నీ సాక్ష్యం నువ్వు చెప్పినప్పుడు వాడు ప్రభావితం అవుతాడు, నీ సాక్ష్యానికి పట్టబడతాడు. వాడు శరీరంలో ఏదో ఒక వ్యాధి ఉంది, నువ్వు బాగుపడ్డావు, నువ్వు నీలాంటి పరిస్థితి కలిగిన వాడు నీకు దొరికినప్పుడు వాడికి నువ్వు చెప్పినప్పుడు వాడు పట్టబడతాడు. మీరు ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రారంభించాలని అనుకోవద్దు. శిష్యులతో చెప్తున్నాడు ఆయన, మీరు అధికారుల ముందు నిలబడబోతున్నారు. నేను వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చాలా మంది అధికారులు పట్టుకుంటారు. వాళ్ళ ముందు నిలబడి ఏమి మాట్లాడాలని మీరు అనుకోవద్దు. మీలో నుంచి మాట్లాడువాడు తండ్రి అన్నాడు. అర్థమైందా? మీరు ఏం మాట్లాడాలి నాన్న తత అనాల్సిన పనే లేదు. అసలు మీలో నుంచి ఏం మాట్లాడాలో అన్ని తండ్రి మాట్లాడతాడు అన్నాడు. అందుకని పేతురుని యోహాన్ని పట్టుకున్నప్పుడు వాళ్ళు అన్నారు, యేసుక్రీస్తు నామాన్ని మీరు ప్రచారం చేయొద్దు అన్నారు. ఇప్పుడు అన్నట్టే, ఇప్పుడు జనాలు ఎట్లయితే యేసుక్రీస్తు నామం తప్పు అని అంటున్నారో ఆ రోజుల్లో కూడా అన్నారు. అంటే ఈ పరిచయాలు ఆ రోజుల్లో కూడా ఉన్నారు. వింటున్నారా? మరి అంతే కదా, ఆ కాలంలో యేసుక్రీస్తు నామం తప్ప అన్న వాళ్ళు ఈ కాలంలో కూడా అంటున్నారు. మరి వాళ్ళు ఎవరు? వాళ్ళు బైబిల్లోనే ఉన్నారు వాళ్ళు. అయితే పేతురు యోహాను అన్నారు, దేవుని మాట వినుట న్యాయమా, మీ మాట వినుట న్యాయం, మీరే చెప్పండి అన్నారు.
అసలు మేము ఈ నామము గురించి ప్రకటించకుండా ఉండము అన్నారు. వాళ్ళు తేల్చి చెప్పారు. ఏం చేస్తారు చేసుకోండి అన్నారు. ప్రైజ్ ది లార్డ్. చలిమంట దగ్గర భయపడిన పేతురు, ఈ పేతురు ఒకళ్ళే. మీరు గ్రహించండి నేను చెప్పేది. యేసు ప్రభువును పట్టుకొని ఆ ప్రధాన యాజకుడి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు చలి కాసుకునే దగ్గర, నువ్వు ఆ యేసు శిష్యుల్లో ఒకడవు కదంటే, నేను కాదమ్మో, నాకు తెలియదమ్మో, ఆయన చెప్పించుకున్నాడు. నేను బాటపెట్టి ఆయన శిష్యులు నేను ఒకడైతే నేను శపితమవును గాక తనను తాను చెప్పించుకుంటున్నాడు ఆయన. అంత భయపడి 3 సార్లు యేసును నేను ఎరుగను అన్న పేతురు అధికారులందరి ముందు చుట్టూ జనము గుమ్మితే వాళ్ళ ముందు ఏమని చెబుతున్నాడు తెలుసా? మీరు ఏదైనా చేసుకోండి, ఆ నామము గురించి ప్రకటించకుండా మేము ఉండలేమన్నారు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చెప్పాడు ఏం మాట్లాడాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి, సువార్త ఎట్లా చెప్పాలి. మీకు మనసు ఉంటే మీలో నుంచి మాట్లాడతాడు ఆయన. అసలు నాకేం తెలుసు, నేనేం పెద్ద ప్రసంగికున్నా? ఎవ్వరు ప్రసంగికుడు కాదు. తమను తాము ప్రసంగికుడు అంటే వాడు జీరోనే. దేవుడు ప్రభావం ద్వారా మాట్లాడతాడండి. అలాగే మీరు కూడా ఎవరు తన వాక్యం చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు భయపడద్దు. ప్రభువా, ఈ వ్యక్తికి నేను సువార్త చేయాలని వెళ్తున్నా, ఎట్లా స్టార్ట్ చేయాలని నాకు తెలీదు, నువ్వే మాట్లాడని వెళ్తే మీరు నమ్మండి, ఖచ్చితంగా వాడు పట్టబడతాడు. చేసి చూడండి. పరిచర్యకు సహకరించండి, పరిచారకుడికి సహకరించండి. ఖచ్చితమైనటువంటి దీవెనలు మనం పొందుకుంటాం. దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని మన హృదయంలో ముద్రించును గాక. ఈ సమయంలో మనందరం కూడా పైకి